శ్రీకృష్ణ, రామకృష్ణ, మోహన్ కృష్ణ, సాయి కృష్ణ, లోకేశ్వరి, పురంధరేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి, చాముండేశ్వరి. ఏం స్వామి ఎట్టగారమా? కాదండి, మీరు కృష్ణుణ్ణి పిలుస్తున్నట్టు లేదు. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారి పిల్లల పేర్లు లిస్టు రాసుకుని పిలుస్తున్నట్టుంది. ఆడపిల్లల పేర్లు మర్చిపోతారేమో అని. నేను వచ్చిందే ఆడపిల్ల కోసం. అపచారం స్వామి, దేవాలయం. అయ్యో, మీరు అనుకుంటున్నట్టు ఆడపిల్ల కాదండి. నా కడుపున ఆడబిడ్డ పుట్టాలని ఆ కృష్ణ భగవాను వేడుకుంటున్నా. అయినా మీరు అలా డైరెక్ట్ గా ఆయన అడిగేయకూడదు. మధ్యలో అంబికా దర్బార్ బత్తిలా నేనున్నానుగా. అంబికా దర్బార్ బత్తే? అదే స్వామి, భగవంతునికి భక్తునికి అనుసంధానం లాగా. ఓహో, నేనేదైనా మీతో చెప్తే మీరు ఆయనతో చెప్తారన్నమాట. ప్రామిస్? ప్రామిస్. ఇంతకీ మీ బాధ ఏమిటో చెప్పండి. ఇక్కడ కూర్చుంటే చెప్తా. రండి, కూర్చోండి. తినండి. వద్దండి, పొద్దున్న నుంచి తింటూనే ఉన్నాను. కడుపు కేరళ అయిపోయేలా ఉంది. చెప్పండి. మా నాన్నంటే నాకు పిచ్చండి. మరి అయితే హాస్పిటల్ కదా వెళ్ళాలి. అయ్యో, పిచ్చండి ఆ పిచ్చి కదండి, చాలా ఇష్టము అని. ఓ అదే, చెప్పండి. ఈ మధ్యనే మా అమ్మగారు కాలం చేశారు. అయ్యో పాపం. మా నాన్నగారు మా అమ్మగారిని చూడాలని చాలా ఆశపడుతున్నారు. అయితే మీ నాన్నగారు కూడా పోవాలి కదా మరి. స్వామి, అంతే కదండి, లేకపోతే వాళ్ళిద్దరి మీటింగు ఎలా కుదురుతుంది? అది కాదండి, మా అమ్మ పోతూ పోతూ నా కడుపున పుడతాను అని చెప్పిపోయింది. ఇంకే శుభం కనేయండి. ఈ విషయంలో మీరు నాకు కొంచెం సహాయం చేయాలి. ఏమిటి? ఈ విషయంలో మీరే నాకు సహాయం చేయాలి. అయ్యో అయ్యో అయ్యో, మీరు కంగారులో కాని మాటలు మాట్లాడిస్తున్నారు. అల్లా, నా ఉద్దేశం అది కదండి. మా అమ్మ నా కడుపున పుట్టాడు చూడమని మీరు స్వామివారితో చెప్పాలి. దానికేం భాగ్యం, నా మాటే స్వామి మాట. మీరు నాకు చెబితే స్వామికి చెప్పినట్టే. మీ కోరిక తీరుతుంది. మీరు హ్యాపీగా వెళ్ళండి. నేను మీకు 24/7 టచ్ లో ఉంటానే. ఓ అలాగే కానివ్వండి, శుభం. కృష్ణ, ఓయ్ ఇది చాలు, ఇక చూసుకోండి. ఆడపిల్ల పుట్టాలి, ఆడపిల్ల పుట్టాలి, ఆడపిల్ల పుట్టాలి. మా అమ్మాయి నాకు మళ్ళీ పుట్టాలి. ఆడపిల్ల పుట్టాలి, మా అమ్మాయి నాకు మళ్ళీ పుట్టాలి. దేవుడా, లోపల ఆపరేషన్ అవుతుంటే బయట నొప్పులు పడిపోతాను ఏంటి? ఇదిగో సారు, వచ్చి ఒక క్షణం కూకోండి, లేకపోతే మీకు ఆపరేషన్ చేయవలసి వస్తుంది. ఇదిగో, అమ్మాయి పుడుతుంది కదా, మా అమ్మాయి పుడుతుంది కదా, అమ్మాయి పుడుతుంది కదా. అంతగా ఆడపిల్ల కావాలంటే ఈ గుంట నుంచేసుకోండి. గుంటెటిలా పీకేసింది. నోటి దూల ఉంచేసుకోమనకూడదురా, పెంచేసుకోమని చెప్పాలి. అదిగో డాక్టర్ అమ్మాయి వచ్చేసింది. చిచ్చి, డాక్టర్ అమ్మ వచ్చింది. నా అమ్మాయి పుట్టింది కదా, అమ్మాయి పుట్టింది కదా. మీరు 3 సార్లు కాదు 30 సార్లు అడిగినా పుట్టింది అబ్బాయి. షిట్, బెటర్ లక్ నెక్స్ట్ టైం సార్. సారీ అండి, ఆ అవకాశం లేదు. మీ ఆవిడకి గర్భసంచి తీసేశాం. ఏంటండి? అంబికా దర్బార్ బత్తి, అంబాజీపేట పత్తి అని బోడి కౌరులు చెప్పారు. ఏమైంది ఇప్పుడు? నా కొడుకు పుట్టాడు. కంగ్రాచులేషన్స్. దొంగేం కాదు. ఇప్పుడు ఈ విషయం మా నాన్నకి తెలిసిందంటే ఏం హర్ట్ అవుతాడా? కాదు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. పాపం మా నాన్న మా అమ్మ చూడాలని చెప్పి రాత్రంతా నిద్రపోకుండా కూర్చునే ఉన్నాడు. చూడండి ఎలా కూర్చున్నాడు. నిజమే, పోయేలాగే ఉన్నాడు. మీరేం కంగారు పడకండి. కృష్ణాస్కి ఏం చెబుతుందో చూద్దాం. కియా ఈ దృష్టిలో లింగాలే లేవుటండి. లింగాల? అదే స్త్రీలింగం పుల్లింగం అని పుట్టింది అమ్మగారే. జన్మతో పాటు జెండర్ కూడా మార్చేశారంతే. మరి ఇప్పుడు ఎలా? ఏముందండి, పుల్లింగంలోనే స్త్రీలింగాన్ని చూసేసుకోవడమే. ఐడియా. నాన్న, ఇదిగో నాన్న, అమ్మ మీకోసం మళ్ళీ పుట్టేసింది. అదే ముక్కు, అదే కళ్ళు. అవును, అచ్చం మీ అమ్మ పోలికేరా. నాకు తెలుసురా, మీ అమ్మ నన్ను వదిలి స్వర్గంలో కూడా ఉండలేదని. ఈ జన్మ రహస్యం మా నాన్నకి తెలిసిన రోజున ఎవ్వడు మిగలడు, అందరూ పైకి పోతారు. నిజం చెప్తే మేమేంటి, ముందు మీ నాన్నే పోతాడు. నిజమే కదా. పదండి పదండి, తెంకర మీటింగ్లు. మా బుల్లిరాదేది, మా బంగారు తల్లేది. దొంగ బట్ట తడిపేసావా? అమ్మాయి, పాప బట్ట తడిపేసుకుంది, మార్చాలేమో చూడు.
వద్దు, నా పాప నేనే మారుస్తా. నేను మారుస్తాను కదా. ఎందుకురా ప్రయాసపడతావు? గుండాకి చస్తావు. ఈ నిజం తెలిస్తే నువ్వు గుండాగి పోతావు. తింగర వినపడేట్టుగా మాట్లాడరా. ఎనబడితే ఇప్పుడే పోతావు. కాఫీ. థ్యాంక్స్ అక్క. ఎరా ఈడ అచ్చం అమ్మాయిలా లేడు. నాకేం నచ్చట్లేదండి. ఏది? ఇదే ఇలా తయారు చేయడం. నాకు నచ్చలేదు. మా అమ్మని కనవయ్యా అన్నాను. ఇదిగో దీన్ని కన్నావు. చిచి ఈయన్ని కన్నావు. ఇంకా ఎంతకాలం అండి ఇదంతా? మా నాన్న బతుకున్నంత కాలం. ఈయన మారడ్రా. ఇదిగో బా, ఈ నిజం మీ నాన్నకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు. అదే నిజం వీడికి తెలియలేదనుకో, అసలు వీడి మగాడన్న సంగతే మర్చిపోయి ప్రమాదం ఉంది. అంబ పలుకు జగదంబ పలుకు మాయమ్మ పలుకు. కాఫీ. థ్యాంక్స్ అక్క. ఎరా ఈడ అచ్చం అమ్మాయిలా లేడు. నాకేం నచ్చట్లేదండి. ఏది? ఇదే ఇలా తయారు చేయడం. నాకు నచ్చలేదు. మా అమ్మని కనవయ్యా అన్నాను. ఇదిగో దీన్ని కన్నావు. చిచి ఈయన్ని కన్నావు. ఇంకా ఎంతకాలం అండి ఇదంతా? మా నాన్న బతుకున్నంత కాలం. ఈయన మారడ్రా. ఇదిగో బా, ఈ నిజం మీ నాన్నకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు. అదే నిజం వీడికి తెలియలేదనుకో, అసలు వీడి మగాడన్న సంగతే మర్చిపోయి ప్రమాదం ఉంది. నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉంటే మా ఊడికి చెప్పు. అచ్చం ఇలాగే ఉన్నాడు. ఎవడ్రా ఈ బుడబుక్కడు? బుడబుక్కలోనే దొరా, కానీ అమ్మ బిడ్డలం దొరా. ఫ్యూచరు, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ మొత్తం చెప్పేస్తాను దొరా. అమ్మకి ఇంగ్లీష్ కూడా వస్తుందా దొరా? అమ్మకు రాని బాసేటుంటది దొరా. అంబ పలుకు జగదంబ పలుకు మాయమ్మ పలుకు. అంటే మీ అమ్మ అన్ని పలికెత్తదనమాట. ఒక్క నిమిషం ఆగు. ఏమేవు బుడబుక్కల అంకులు వచ్చాడు, నువ్వు విట్రావే. ఇప్పుడు దీనికి మొగుడు ఎప్పుడు వస్తాడో చెప్పు. గుబ్బల మంగమ్మ విజయనగర పైడి తెల్లమ్మ అని ఆగిపోయేట్రా చెప్పు. తప్పు చేసేసినావు దొరా. అమ్మతోనే ఎకసెక్కలా దొరా. అయ్యి బాబోయ్, కోర్రాని కోరిక కోరావు దొరా. పుంజుకు ఏసం కట్టి పెట్టని చెప్తే అమ్మ నమ్మేత్తదా దొరా. నీ కోరిక తీరిపోద్ది దొరా. ఈ కూనకి నిజంగానే మొగుడొస్తాడు దొరా. మొగుడే వస్తాడు దొరా. మొగుడే వస్తాడు దొరా. మొగుడే వస్తాడు దొరా. పో. సారీ, స్లిప్ అయింది. సారీ చెప్తే తగిలిన దెబ్బ తగ్గిపోద్దా? ఒక ముద్దు పెట్టు, తగ్గిపోతుంది. నాకు పెట్టినా పర్లేదు, వాడికి తగ్గిపోద్ది. నీది కదన్నా ఆడిది. డబ్బులేరా అన్న అన్న వాట్స్ ద మ్యాటర్? నీకు సంబంధం లేదు, ఇన్వాల్వ్ అవ్వద్దు. వీళ్ళకి సంబంధం లేని మ్యాటర్ అంటే ఏంటి? బెట్ట కట్టింది వీళ్ళ మీద కదా. వై బెట్టింగ్ మై పీపుల్స్. అసలు ఏం జరిగిందంటే అన్న,
ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి వాళ్ళకి ముద్దు పెడద్దని నేను, కాదు పెట్టదని ఆడు బెట్ట కట్టుకున్నా ఉన్నా. అసలు రిజల్టే రాకుండా డబ్బులు ఎలా అడుగుతాడన్నా? నో నా ఎంసమ్మ కదా, ఇట్స్ ట్రూ. ఐ లవ్ యూ. ఏంట్రా ముద్దు పెట్టదా? దానికి నీకు అంత టచింగ్ సార్? మెక్సికనో వైట్ మాంబా తుంబెన్ పిజ్జా. పిజ్జా? యా బాబు నా పిజ్జా రెడీయా? నువ్వేంటే నువ్వు ముద్దు పెడతావా? నేను పెట్టనా? పెప్పర్ పిజ్జా మీద కాదు, ఎక్కడ పడితే అక్కడ వాడేయచ్చు. Shit, man! Hey. It's okay. చాలా మంది యాసిడ్లే పోసేస్తున్నారు, కనీసం మనం పక్కనున్న కాఫీ పోయలేమా? It's hot, man! Hey! Cool, baby. Cool. What is this? ఈ పదం మీద పుట్టి బచ్చలే చెల్లెమ్మ, తోట పుట్టడం తీసుకోలేమి చెల్లెమ్మ. ఇది ఆడపిల్లలంటే. మీలో శక్తి లెక్క కాదు, ధైర్యం లేక. ఆ ధైర్యాన్ని తవ్వి తీసేద్దాం. చలో. ఒక అడ్మిషన్ కావాలి. ఏంటి బామ్మగారు, అడ్మిషన్ ఎవరికి? మీ మనవరాలకా? కాదు, నాకే. ఏంటి మీకా? ఈ వయసులో అనుకునేద్దామని? 20 ఏళ్ల వయసులో పెళ్ళయింది బాబు. ఓహో. 40 ఏళ్లగా ఒకటే బీటింగ్. నాకు ఒక్క ఛాన్స్ దొరికితే. ఏంటి 40 ఏళ్ళ పగ? ఛాన్స్ ఇస్తే ముసలిని చంపేస్తారా? వాడు చస్తే నా పగేలా తీరుతుంది బాబు. అర్థమైంది. ఇంక బ్యాలెన్స్ లైఫ్ అంతా ముసలోడికి బ్యాండ్ బాజా భారత్ అనమాట. మీరు జాయిన్ అయిపోండి, నువ్వు అడ్మిషన్ ఇచ్చాయి, కుమ్మేయండి అంతే. ఏంటందరూ కట్టకట్టుకొని వచ్చారు? మీరు ఎవరో బోర్డు చూసినట్లేదు. ఇది ఆడవాళ్ళకి మాత్రమే, మగవాళ్ళకి అడ్మిషన్ లేదు. బయలుదేరండి బయలుదేరండి. వచ్చారు. వీళ్ళు వచ్చింది జాయిన్ అవ్వటం కోసం కాదురా, మరి మీ జాయింట్లు తీసేయటం కోసం. అయ్యా ఏంటిది? ధర్నా. ధర్నా ఎందుకు? ధర్మం కోసం. ఇప్పుడు ఇక్కడ ఏమంత అధర్మం జరిగిపోతుందని లేపండ్రా. ఆడాలని కొట్టడం మగాళ్ళ హక్కు. మగాళ్ళ జీవితాలతో ఆడుకునే ఈ ఇన్స్టిట్యూట్ ఉండడానికి వీల్లేదు. మూసేయాలి. ఈ ఇన్స్టిట్యూట్ కి పట్టాలి తుప్పు, మగాళ్ళకి తప్పాలి ముప్పు. ఇన్స్టిట్యూట్ మూసేయాలి. కుక్కల్లాగి ముస్టర్ ప్లేంట్రా. మీ అరుపులకు భయపడి మూసేయడానికి ఇదేమి అల్లా తప్ప ఇన్స్టిట్యూట్ కాదు. ఆడసింహాల అడ్డా. వాళ్ళ ఆడసింహాలైతే మేం గ్రామ సింహాలరా. రమ్మంతాలి తేల్చుకుందాం. కోరి తాగుబోతు ఎదవా, గ్రామ సింహాలంటే కుక్కలరా. అందుకే మీ బతుకులు ఎలా తగలండి. అయినా సరే ఒక అడుగు ముందుకే. వద్దు భయ్య, వెనక్కెళ్ళిపోదాం. మగజాతిని రక్షించుకుందాం. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే అసలైన మగాడు.
మగజాతి ఉసురు కొట్టిపోతావురా. ఉసురులు తగిలి నాశనం ఎప్పుడు మొదలెడితే మీ ఊపిరిలు ఎప్పుడే అయిపోయావురా. వెళ్ళండ్రా, వెళ్ళి ఈవినింగ్ షోకి ప్రిపేర్ అయిపోండి. దోలు తీరిందే. ఓ బాగా. ఏంట్రా పొట్టా? ఈ పర్ఫార్మెన్స్ చాలు గానీ ఇంక రండి. ఏంట్రా పొట్టు పుడంకాయ్? హలో మాస్టర్, మీకు బుద్ధి ఉందా? ఆ ఎదలతో కలిసిపోతావేంటి? ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయిరా. నన్నే అన్నావు కదా, ఏం డౌటా? ఒరేయ్ ఒరేయ్, పేపర్ వేసేవాడు పేపర్ వేయట్లేదు, పాలు పోసేవాడు పాలు పోయట్లేదు, ఇంట్లో పళ్ళన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుందిరా. నేను వాళ్ళ డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదా? ఆయన వాళ్ళ విషయాలు ఎదకొక్కుతాయి నీకు. ఊర్లో ఉన్న ఆడాలందరినీ తీసుకొచ్చి ఇలా తైతిక్కలు ఆడిస్తుంటే ఏ మగాడికైనా సరే కాలుతుందిరా. ఈ ఇన్స్టిట్యూట్ రన్ అవడానికి వీల్లేదు. అవసరమైతే ఛానల్కి వెళ్ళి లైవ్ లో నా షర్ట్ తిప్పేస్తానంటే. హలో మాస్టర్, మీరేం కాంటే తిప్పుకోండి. ఎక్స్ట్రా చేశారు ఇంకో మీకు ఆ కష్టాలు తప్పవు. ఆ కర్మ నాకేం పట్టిందిరా? కళామందిర్ ఎక్కడ? కళామందిర్ కళ్యాణ్ ఇక్కడ. పేరు మాత్రమే నీది, కళామందిర్ నాది. మర్చిపోయావా? పోతూ పోతూ తాత నా పేరు రాసిపోయాడు. ఆగరా, ఇదిగో ఊర్లో ఉన్న ఆడాలందరినీ తర్వాత వదిలింది కానీ ముందు నువ్వు పెళ్లి చేసుకుని మమ్మల్ని వదిలించరా. పెళ్ళంటే కమాన్ కమాన్, ఫీలింగ్స్ రావాలి కదా. ఫీలింగ్సా? ఓరే, ఫీలింగ్స్ ఉండే మనం పెళ్లి చేసుకున్నాం, సంసారం చేయట్లే. నీతో నన్ను కలపక బావ. మనం ఆడవాళ్ళు అందం చూస్తే ఆడవాళ్ళ కష్టం చూస్తాడు. అందుకే ఆడికి ఏ ఆడపిల్లని చూసినా పెద్ద ఫీలింగ్స్ కలగవు. అది అది కాదు బావా, చిన్నప్పటి నుంచి ఆ ఆడపిల్లగా అలా పెంచితే ఆ ఫీలింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? నువ్వు ఇంకా పెళ్లి ఫీలింగ్ మర్చిపో అంతే. నీ హార్ట్ కు మంచిది. నా హార్ట్ కోసం వీడేంటి అంతలా ఫీల్ అవుతున్నాడు? అవును, ఇదేంటి నన్ను ఇలా సోలోగా వదిలేసి వెళ్ళిపోయారు? కృష్ణ అబ్బా, మళ్ళీ తగులుకున్నాడు. వచ్చారా స్వామి? రాక చస్తానా? ఏళ్ళాడి శనైనా 7.5 వదులుతుందేమో గాని 7 పుష్కరాలైనా మీరు మాత్రం నన్ను వదిలేట్లేరు. మీరు తప్పితే నాకెవరున్నారు స్వామి? మా ఫ్యామిలీ కూడా నేను తప్ప ఎవరు లేరు స్వామి. మా అబ్బాయి ఏ అమ్మాయిని చూసినా ఫీలింగ్స్ కలగట్లేదు అంటున్నాడు స్వామి. వావి వరుసలు లేకుండా అమ్మాయిలు కనపడితే చాలు ఊరకొక్కల్లా మీద పడిపోయే ఈ రోజుల్లో అలా అంటున్నాడంటే యుగ పురుషుడండి. వాడు యుగ పురుషుడు, గే పురుషుడు. ఇలా అయితే వాడికి ఎప్పుడు పెళ్లి కావాలి? వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న మా అమ్మా నాన్న ఎప్పుడు కిందకి రావాలి? పొల్యూషన్ లేని ప్లేసు, సొల్యూషన్ లేని ప్రాబ్లము భూమి మీద ఉండవు. కృష్ణుడు ఎవరిని ఒంటరిగా పంపించడు, ఎక్కడో జంటని పెట్టే ఉంటాడు. సిస్టర్, ఏమ్మా మానస, ఎలా ఉన్నావు? బాలేను సిస్టర్. ఏమైందిరా? నేను నన్ను అవ్వాలనుకుంటున్నాను. నన్నా? అసలు ఏమైందిరా? నేను చెప్పలేను. నన్ను అర్జెంట్గా నన్ను చేశాను సిస్టర్. ఇది ఆవేశంతో తీసుకునే నిర్ణయం కాదు, ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. బాగా ఆలోచించాను సిస్టర్. నన్ను ఎట్టి పరిస్థితుల్లో నన్ను చేశాను సిస్టర్. ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. ఒక్క 1 వీక్లో అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాను. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలమ్మా. అమ్మ, నా బిడ్డ కూడా ఒకటి ఏజ్ కదమ్మా. నీకు మంచి మొగుడు రావాలి తల్లి. పాపం ఇంత అందం ఇచ్చింది దేవుడు, ఇంకొంచెం ఆయుషిస్తే భలే ఉందని బావా. ఊరుకోబే, నీకు చెప్పిందా చచ్చిపోతున్నానని? చెప్పక్కర్లేదు బావా, సూత్తే తెలిసిపోవట్లేదు. పాపం ఉన్నవన్నీ ఇచ్చేసిన అన్నైపోదాం అనుకుంటుంది. ఏదో జడ్జిమెంట్లు పాస్ చేయకు, అసలు తన ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలరా. వస్తే నన్ను అవ్వాలన్న ఆర్గన్స్ కావాలి కదే.
దేవుడా. మదర్ తెరిసా ఆర్గన్ డొనేషన్ సెంటర్. నేను చెప్పింది నిజమే బాబా. ఆస్తేమో పేదోళ్ళకి పనిచేసింది, ఆర్గన్స్ ఏమో పేషెంట్లకి ఇచ్చేస్తుంది, ఇంకా ఆత్మ దేవుడికి ఇచ్చేస్తేమో. అంతే కదా. వెళ్దాం పద. ఒక్క నిమిషం ఉండవే. రేయ్, ఇదేంటి అటాక్ మూడ్లో అవుతుంది? ఎందుకురా నన్ను ఫాలో అవుతున్నారు? నిన్ను కాదక్క, ఆ అమ్మాయి. ఎంత మంది కాల్చుకు తింటారా దాన్ని? అసలు ప్రశాంతంగా బ్రతకనవరా? అసలు ఇలా కాదు, మిమ్మల్ని చంపేస్తా. ఆ అమ్మాయిని ఎవరు కాల్చుకుని తింటున్నారో తెలుసుకోవడానికి వచ్చాం. నన్ను ఫోన్ చేశారు. 2 నెలల క్రితం ఒకడు యాక్సిడెంటల్ గా దీన్ని కలిశాడు. ఆ టైంలో ఇది పక్క నుండి వాడికి ఫుల్ హెల్ప్ చేసింది. ఏ తప్పుకో. అయ్యో ఏ ఫోన్ తీ. అంబులెన్స్. హాయ్, ఎలా ఉన్నారు? బెటా? బిల్ కట్టేశాను, డోంట్ వరీ. మీకోసం ఫ్రూట్స్ తీసుకొచ్చాను. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఓకే మేడం. థ్యాంక్ యూ. గెట్ వెల్ సూన్. ఓకే, బాయ్. ఇది పాపం వాడిని చూసి జాలి పడింది. వాడు చెత్త ఎదవా దీన్ని చూసి ఆశపడ్డాడు. హాయ్, ఎలా ఉన్నారు? ఈ బాబ్జీ గారు నేను ప్రేమిస్తున్నాడు బుజ్జి. యా, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. యాక్సిడెంట్లో నేను చూశాను, పెయిన్లోనే ప్రేమించేశాను. రికవరీ అయ్యి వచ్చి ప్రపోజ్ చేస్తున్నాను. నువ్వు ఓకే అంటే పండగ చేసుకుంటాను, కాదంటే కాదంటే నువ్వు పోసి నీ ప్రాణాన్ని ఈ విషయంతో నువ్వే తీసాయి. కనీసం అమర ప్రేమికుల జాబితాను కలిసిపోతాను. బాగా ఆలోచించి ఓకే చెప్పు. వాడు బలవంతంగా దీన్ని ప్రేమకు ఒప్పించాడు. ఆ రోజు నుంచి ఇది వాడికి ఏటీఎం అయిపోయింది. జాబ్ దీంది, శాలరీ వాడిది, కార్ వాడిది, ఈఎంఐ దీంది. ఏంటి డబ్బులు ఊరికి వస్తున్నాను అనుకున్నావా? బుజ్జి ఓటీపీ వచ్చింది చూడమ్మా. బుజ్జి కార్ అదిరిపోయింది. థ్యాంక్స్ ఫర్ ది గిఫ్టే. ఇప్పుడు వరకు ఇదంతా భరించింది, కానీ మొన్న ఆహా బుజ్జి, మన కష్టాలన్నీ తీరిపోయే రోజు వచ్చింది బుజ్జి. ఈయన పేరు షేక్ అబ్దుల్లా, దుబాయ్లో ఉంటాడు. ఇంకక్కడ పెట్రోల్ బాల్ దగ్గర నుంచి 5 స్టార్ హోటల్స్ దాకా అన్నీ ఉన్నాయి. పాప నువ్వు ఈఎంఐ కట్టలేక బాగా ఇబ్బంది పడుతున్నావు అని చెప్పాను. ఆయన జాలిపడి నీకు ఉద్యోగం ఇస్తాడు, దాంతోపాటు ₹1 కోటి క్యాష్ కూడా ఇస్తాడు. నువ్వేం చేయాల్సిన లేదు, ఆయన వెళ్తే చాలు. అమ్మో దుబాయా? అమ్మో దుబాయా అంటావు, వెళ్ళాక ఆహా దుబాయ్ అంటావు. నేను వెళ్ళను. ఇప్పుడు వెళ్ళను అంటావు, వెళ్ళాక నేను రాను అంటావు. ఇగో వెళ్ళాక నేను మర్చిపోకూడదు. నేను వెళ్ళను. వెళ్ళక బుజ్జి, నువ్వు వెళ్ళకు, నేనే పోతాను. బుజ్జి నాకు తెలుసు నీ మనసు వెన్న, నా కోసం ఏమైనా చేస్తావు. సెడ్జీ 10 लाख అడ్వాన్స్. ఇగో నువ్వు బయలుదేరు, 1 వీక్ లో బయలుదేరు. నువ్వేం కంగారు పడకు, మళ్ళా సెట్ అయిపోయింది. నువ్వు వచ్చిన కారు బంగ్లా అన్నీ ఉంటాయి. ఎవడాడు, ఎక్కడుంటాడు? క్రెడిట్ అంటారు చీప్గా, క్యాష్. బాబ్జీ గడ్ ఫుల్ రిచ్, ఓన్లీ గోల్డ్. కమాన్ ప్లే ప్లే ఐ సే. చూస్తారేంట్రా, ఆడంట్రా కడగడా. ఫెలోస్ ఎవరు మీరు కార్డు చూసేస్తున్నారు? మీరు ఆడాలనుకుంటే పక్క టేబుల్ ఆడండి. సిరియాలో చిన్నపిల్లల్ని చంపేసి ఇక్కడ వచ్చి ప్యాక్ ఆడుకుంటావా? చంపేస్తా. ఇంకోసారి రిపీట్ అయిందంటే సిరిగిపోతా. హలో 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 తమ్ము, ఐ నో శిరీష,
Who is this Siri? They are mistaken. You play. అమ్మా కాశ్మీర్ని పాకిస్తాన్కి బేరం పెడతావా? యాపిల్ రేట్లు పెరిగాయో చంపేస్తా. హలో బత్తలైపోద్ది, బీ కేర్ఫుల్. హలో హలో భయ్యా 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 నాకు కరిష్మా తెలుసు భయ్యా. ఈ కాశ్మీర్ ఏంటి భయ్యా? పైగా అమ్మేస్ యాపిల్స్ పాకిస్. మళ్ళీనా ఏమైనా మాట్లాడి భయం వేస్తుంది. చెప్పేసారు బాబాయ్. ఏమైంది భయ్యా? ఏపీకి ప్రత్యేక హోదా ఇదిరా. నాకే లేదు, నేనవును భయ్య ఇవ్వడానికి. నాకు కావాలి. రేపటి లోపల నాకు ప్రత్యేక హోదా కావాలి. రేపట్లోనా? సరే కానీ ఎందుకు కొడుతున్నారు భయ్యా? హలో హలో కొంచెం ఇన్ఫర్మేషన్ కొట్టండి భయ్యా. కొద్దిగా జాలి ఉండాలి భయ్యా. కాస్టింగ్ కోచ్ కూడా ప్రాబ్లం ఉంది భయ్యా. బయట తిరగాలంటే భయం వస్తుంది భయ్యా. ఓకే చెప్పు, లేదంటే నీ చేత్తోనే విషమిచ్చి చంపే బుజ్జి. అట్లీస్ట్ అమర ప్రేమికుల జాబితాలో కలిసిపోతారు. నో నో బాబ్జీ. నిజంగానే అమర ప్రేమికుల జాబితాలో చేరబెట్టున్నాను. హాయ్ బ్రో, వాట్సాప్, ఐఎమ్ కమింగ్, యూ డోంట్ కమ్. భయ్యా ఇక్కడ నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దే. వద్దు భయ్యా. ఏంటి భయ్యా మీరు టైము డేటు మూడుకి సంబంధం లేకుండా చెదగొట్టేస్తున్నారు. మొన్న మీరు పీకిడికి క్రషర్ లేసిన చెరికలు అయిపోయింది బాడీ అంతా. భయ్యా మేటర్ అర్థమైంది కానీ మ్యాటర్ అర్థం కావట్లేదు. కొంచెం క్లారిటీ చెప్పుకోండి భయ్యా. ఒరే దుబాయ్ బాబ్జీ, అమ్మాయిల్ని మోసం చేసి దుబాయ్కి అమ్మేయాలనుకున్నావని టైము డేట్ యూస్ కొట్టాలా? ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టేస్తే పోలా? వాట్ నాన్ సెన్స్? నేనా అమ్మాయిలా దుబాయ్ కా? యు మిస్టేకెన్. అమ్మ బుజ్జి, ఎంతకాలం వెళ్ళి సెట్ చేసుకుంటే నువ్వా? నేను చచ్చిపోతాను, ఈ పాయిజన్ దగ్గర చచ్చిపోతాను. చచ్చిపోతాను. త్వరగా తాగి చచ్చిపో. సార్ ఇది తాగినా చావను సార్. విషం తాగినా చావా? అంటే పైకి పాయిజన్ గానీ లోపల డాబర్ హనీ. అయితే తాగు. అది కూడా హనీయేగా? కాదు, బయటికి హనీయే కానీ లోపల విషయం. ఒరిజినల్. సార్ నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఆ అమ్మాయి దగ్గర తీసుకుని అన్నీ ఇచ్చే. ఓకే 1 minute. హలో, ఈ ఒక్క అమ్మాయే కాదు. ఎవరేలంతా? నాకు తెలియదు. తెలుసు తెలుసు తెలుసు. హాయ్ పద్మ, రమ్య, జ్యోతిశ్రీ, మోనిక, శృతి, వెంకటలక్ష్మి. తెలుసు. ఏం చేయాలో కూడా తెలుసు. అందరివి మీ వత్సలు తీసుకొచ్చాను, దయచేసి క్యూలో వచ్చేయండి. బుజ్జి నీవే తీసుకో. బుజ్జి ఇగో ఇవన్నీ నీవే. పాప లాస్ట్ టైం ఎంతో కష్టపడి మీ నాన్నతో గొడవపడి మరి తీసుకొచ్చావు, తీసుకో. ఇదిగా బుజ్జి చెల్లు. నాది ఇంకోటి ఉండాలే. ఏంటది? అన్నీ ఇచ్చాను కదా. ఉండు. ఇదేగా? ఇది నాది కాదుగా. నీ నెక్లెసా? దాన్నే కరిగి చేయించుకున్నా. ఇది అంతా నీదే బుజ్జి, తీసుకో. బ్యాలెన్స్ ఇచ్చేయి. బ్యాలెన్స్ అంటే ఇదా? ఎరా అందరూ బుజ్జిలేనట్రా నీకు? అంటే భయ చాలా మంది ఉన్నారు కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా బుజ్జి అని సింగిల్ మేనేజ్ చేస్తున్నాడు. కన్ఫ్యూజ్ ఉండదు కదా. ఎలా హలో భయ్యా? కార్కిస్ కారు నా కష్టం జీతం భయ్యా. సారీ, బుజ్జి నా గిఫ్ట్ ఇచ్చింది, నేను గిఫ్ట్లో కూడా తీసేసుకుంటారా? అంతే మా జీవితం. ఎలా సార్ బుజ్జి? ఎలా సార్? ఎలా సార్ బుజ్జి? భయ్యా ఏళ్ళు కూడా సెట్ చేస్తారు భయ్యా. ఒంటరిగా ఏం వెళ్తావులే అని మేమే పిలిపించాం. పదండి సార్.
ఏంది మామని కొట్టినావంట? నీకే మామని ఎందుకు కొట్టినావు? దీంతోటేందన్నా మాటలు? అబ్బబ్బబ్బబ్బా, ఏం కొట్టావు? కర్తవ్యం సినిమాలో విజయశాంతిని చూసాం. నీలో ఉన్న ధైర్యం 1% అందరి ఆడవాళ్ళు ఉంటే కనుక రేపులు కానీ సూసైలు కానీ జరగవు. ఒకసారి ఏమనుకోకపోతే ఒక సెల్ఫీ ప్లీజ్. Thank you. Nice meeting you. చక్కగా అందంగా ఉందిరా. ఎవర్రా ఈ అమ్మాయి? ఆ అమ్మాయా, నేను రాత్రి పబ్లో కలిసాను నాన్న. ఒక్కొక్కరిని కొట్టింది నాన్న. తగిలిన తండ్రికి నేల ఖర్చుకుపోయారంతే. ఈ అమ్మాయి అంతలా కొట్టేసిందా? మన దేశంలో ఉన్న అమ్మాయిలందరికీ ఈ అమ్మాయికి ఉన్నంత ధైర్యం ఉందనుకో. అప్పుడు మగాళ్ళందరూ మట్టిలో కలిసిపోతారు. నువ్వు ఏదో సచ్చినోడా అంతలా నచ్చేసిందా నాన్న? నచ్చడమే నాన్న, పీక్స్ అంతే. ఒక్కొక్కరికి చుక్కలు చూపించేసింది తెలుసా? బావా, నీకు నాకు పెళ్ళాకు తెలియట్లేదు కానీ ఆడోళ్ళు మగోళ్ళకి ఎప్పటి నుంచో సొక్కలు చూపించున్నారు. కావాలంటే మీ నాన్న అడుగు. ఏదో పడిపోయిందే. అయ్య బాబాయ్, ఏంటది? చూడు చూడు, ఏంటది? చూడరా. ఏంటన్నా వాళ్ళు అలా చూస్తావు? ఏదో డిస్టర్బెన్స్ వస్తాడులే, నువ్వు చెప్పు నాన్న. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను అమ్మాయి అంటే ఎలా ఉండాలనుకున్నాను అలా ఉంది నాన్న. అదిరిపోయింది. గుడ్ నైట్. గుడ్ నైట్ రా. అమ్మయ్యా, నా కోడలు దొరికేసింది. కృష్ణ మూల శంకలా తగులుకున్నారు స్వామి. కూర్చోనివ్వరు, పడుకోనివ్వరు. మళ్ళీ ఏమొచ్చింది? మా వాడికి ఆ ఫీలింగ్ వచ్చేసింది. అమ్మయ్యా, నాకు రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం చేస్తారు మీ పిండాకుడు? ముందు వాళ్ళిద్దరినీ తొందరగా కలిపి చావండి. మీరు నన్ను తిడుతున్నారు. అఘోరించేర్లేండి. ఆ మూతి అలా పెట్టకండి, చూడలేక చస్తున్నాను. ముందు వెళ్ళి జరగాల్సింది చూడండి. గుడ్ నైట్. అదేంటి బా అలా తన్నేసావు? అయినా ఏం పడేసుకున్నావు? ఐస్ ముక్క. ఐస్ ముక్క? అమ్మాయి బటన్ కొట్టమని ఏంట్రా? అమ్మాయి ఏంటి ఇక్కడ? రాత్రి నుంచి నిద్ర పట్టలేదురా. నువ్వు చెప్పినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు చూద్దామని పొద్దున్నేళ్ళు తీసుకొచ్చా. చూడాలనిపిస్తే ఇంటికి తీసుకొచ్చేస్తారు ఎవరైనా? ఏ అమ్మ చూడొద్దా? అమ్మ ఎందుకు చూడడం? అయినా అమ్మాయి ఎంత డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుందో తెలుసుకోవాలా? ఏమా నువ్వు డిస్కంఫర్ట్ గా ఉన్నావా? అలా అడగకూడదా? ఒకసారి లోపలికి వస్తా, మాట్లాడుకుందాం. ఒరే, కావలసిన మనుషుల మధ్యలో ఉంటే కంఫర్ట్ గా ఉంటారు కానీ డిస్కంఫర్ట్ గా ఎందుకుంటారు చెప్పు? నాన్న అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మన ఇద్దరు ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఆ అమ్మాయికి ఇల్లంతా చూపించే. ఏమ్మా దా, మా ఇల్లంతా చూపిస్తాడు. ఇల్లే సరే ప్లీజ్. వెళ్ళమ్మా. చెంట సూపర్. కృష్ణ,
కృష్ణ అబ్బా ఏమిటి మీ గొడవ? ఆ విజువల్ చూసారా? అపచారం మీడియా కెమెరా లాగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి లైవ్ టెలికాస్ట్ ఇవ్వకండి. వాళ్ళకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి. ఓకేనన్నా. అక్క నీ ఆయనకి ఏమొచ్చినా పట్టుకోలేమే. మా అబ్బాయి నీకు నచ్చాడని నాకు అర్థమైపోయింది. మాకు నువ్వు నచ్చావని నీకు అర్థమైపోయి ఉంటది. నువ్వు అన్నావంటే నేను ఇంకా చెలరేగిపోతాను. ఏమ్రా పిల్లి లెక్క నా కాళ్ళ కాడ బడుండేటోనివి నా మీదనే తలెత్తుతావా? పిల్లో పులో బరిలోకి దిగితే తెలుస్తాది. మాటకి పొగరొస్తాందే. వస్తాదే. పొగరెక్కి మన ముందు నోరెత్తినోడితో పంచాయతీ చేయకూడదు. ఆడి శవానికి పంచనామా చేయించాలా? బావా పులి లాంటి బిడ్డను కన్యావు బావా. పులి గడుపున పులే పుడతాదిరా. వీళ్ళేంటండి ఇలా ఉన్నారు? మనకి సంబంధం అవసరం అంటారా? మనవాడు చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీని చూసుకున్నాడే. నాకు గర్వంగా ఉంది. నాకు భయంగా ఉంది. నువ్వు దీంట్లో డేంజర్ చూస్తున్నావు, నేను సేఫ్టీ చూస్తున్నా. మా అమ్మికి నచ్చినాడంటే మా అందరికీ నచ్చినట్లే. సంతోషం. అవును గాని అడుగుతానని ఏమనుకోవాకు. ఏం చేస్తాంటావు నువ్వు? కళామందిర్ తెలుసా? పాన్ షాపు. మేమెప్పుడు మిఠాయికి వెళ్ళి లానే తెచ్చుకుంటాం. కాదండి, బట్టల షాప్. బట్టల షాపా? అంటే ఇంటింటికి తిరిగి అమ్ముకుంటాంటావా? ఒకే కళ్ళు కూర్చొని అమ్ముకుంటాంటావా? ఏమండే మా బావ పై చదువుకోలేదు. ఆ కళామందిర్లు మరాఠా మందిర్లు మా ఊడు తెలియదండి. థ్యాంక్స్ అమ్మా. అందులో మీరు పనిచేస్తుంటారండి? లేదండి, పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇస్తుంటా. జీతాలు ఇచ్చే గుమస్తా ఎవరే? గుమస్తాను కాదండి, ఓనర్ని. పొరపాటున అడిగేశాను, ఏమనుకోకండి. ఏమనుకోలేవే. ఇంట్లోకి వచ్చి కుడుక నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాడంటే సిగ్గు లేకుండా అన్ని దులిపేసుకుంటాడు. కళామందిర్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్ అండి. బ్రాండ్. ఫారెన్ బ్రాండా లోకల్ బ్రాండా? అందులో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత, అదర్ కంటెంట్ క్వాంటిటీ ఎంత, ఎక్కడానికి ఎంతసేపు పడుతుంది, ఎక్కాక ఎంతసేపు ఉంటది, దిగాక మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది? ఐ నీడ్ క్లారిటీ ప్లీజ్ ప్లీజ్. బ్రాండ్ అసలు మనకు ఎక్కడమే గాని దిగడం ఏనాడైనా ఉండాదా? ఏమ్రా అమ్మా సౌమ్య, వీని లోపలికి దొరకపోమ్మా. ఎప్పుడు మీ గోల్ ఏంటి? పదండి. వీడెవడండి తాగుబోతులకు బ్రాండ్ లేబుల్ లో ఉన్నాడు? పొరపాటున నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి నా మొగుడే కూర్చున్నాడు. వీని వల్ల 3 సారాయి దుకాణాలు బతుకుతాండాయి. మీ అబ్బాయికి ఇలాంటి అలవాట్లు ఏం లేవు కదా? అలాంటివి ఏం లేవండి. మా అబ్బాయి బంగారం. 24 క్యారెట్స్ గోల్డ్. అట్లయితే మాకు ఇష్టమే. మాకు ఇంక అభ్యంతరం ఏముండదు. మా అమ్మిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాంలే. ఏంటి బావ ఈ అన్యాయం? మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చేస్తావు అనుకుంటే ఎవడో సత్రకాయతో సంబంధం మాట్లాడుతాడు. నాయనా నువ్వు కూసో. ఈ అబ్బి చూడనికి సత్రకాయ లెక్క ఉంటాడు గాని వీళ్ళ అబ్బి మాత్రం ఇదిగిదిగిదిగిదిగో బత్తాయికాయ లెక్క ఉంటాడు. అయినా సరే నేను ఒప్పుకో. నువ్వు ఒప్పుకునేదేందిరా? పిల్లని అడుక్కోనికి వచ్చినోడు బాగానే ఉన్నాడు. అడగడానికి పిల్లలు ఇచ్చేటోడు బాగానే ఉన్నాడు. మధ్యలో నీకేందిరా? రేయ్ ఈయన్ని బయటికి ఇచ్చేయండి. బాబు నువ్వు ఉండవే బాబు. నేను ఒప్పుకోనంతే. నువ్వు ఒప్పుకునేదేంటి? పిల్లలు జరుగుతుంది చూస్తావు. తీసేసిన ఇస్తారాకులు. పంతులు అయ్యా, ఆ పుస్తకం తెరిచి ఏదైనా మంచి ముహూర్తం పెట్టు పిల్లలకు.
వారం రోజులు అద్భుతమైన ముహూర్తం ఉంది. రేపే నిశ్చితార్థం పెట్టుకోండి. మాకు ఓకేనండి. ఓకే అమ్మా, ఇంకా వెళ్ళొస్తామండి. పోయిరండి వెళ్ళొస్తాను. చూడండి, వాయిస్ మరిందేంటి? ఏదైనా మాట తేడా వచ్చినాదా మట్టిలో కలిపేస్తారేమనుకున్నావో? అబ్బే తేడా రాదు. నా కొడుకు ఇంటి అల్లుడు అయిపోయినట్టే. మీరు ఫిక్స్ అయిపోండి. ఇంకా పోయిరండి. నువ్వు పదవే, పెళ్లి కూతుర్లో నడుస్తావు. సంతోషమేనా? రేపటికల్లా 6 ప్యాక్ వచ్చేయాలి బాబు. ఆ తింగర్ బాబు ఏంట్రా బ్యాండ్ మేళం వేసుకొస్తున్నాడు? బావా నాకు తెలిసి తప్పకుండా ఏదో తెంగర పని చేసి ఉంటాడు. ఉండి ఇప్పుడే వచ్చేస్తాను. ఏడుమా ఏంటి బ్యాండ్ మేళం నువ్వు మంచి అడావిడ మీద ఉన్నావు. ఈ రోజు నా లైఫ్ లోనే హ్యాపీయెస్ట్ డే. ఏంటి మీ నాన్న పోయిన రోజా? నా కొడుక్కి పెళ్లి సంబంధం కుదిరిన రోజు. అవునా? ఇంతకే అమ్మాయి ఎవరు? ఆడు ప్రేమించిన అమ్మాయిరా. అదేంటి ఆడు ప్రేమించిన అమ్మాయి ఎవరో నీకు తెలదు కదా? ఆడు నాకు ఫోటోలో చూపించాడు కదా. ఏంటి ఫోటోలో చూపించిన అమ్మాయి? దానికి రాజ్యాంగం ఒప్పుకోదు కదా. రాజ్యాంగానికి నా కొంపలో పెళ్లికి సంబంధం ఉందా? క్రికెట్ కన్నా బాల్ అంటే రాజ్యాంగం 2 పెళ్లిళ్ళకి ఒప్పుకోదు కదా అని అంటున్నాను నేను. ఓరే ఆకు పొకోడి మొహం వేసుకుని అర్థం పర్థం లేకుండా మాట్లాడగల చవట. అర్థం లేకుండా మాట్లాడేది నేను కాదు. నీ తొత్తరేసాలతో లేనిపోని సంబంధాలని కలుపుకొని చవటపోయేది నువ్వే. ఇలాగ అదేంటి నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు సంబంధం చూసిన అమ్మాయి మనోడు ప్రేమించిన అమ్మాయి వేరు. మీరు వాయించండి రా. అయ్యా మీ అరుపులకి నా ఆయుష్ ఆల్రెడీ 10 ఏళ్ళు క్షీణించింది. ఇక్కడ నా ఆయువే పోయేటట్టుంది స్వామి. మళ్ళీ ఏం పెంట పూసుకున్నారు? మన ఇద్దరి మధ్యలో చూడండి. మా అబ్బాయి నీకు నచ్చాడని నాకు అర్థమైపోయింది. ఏదైనా మాట తేడా వచ్చినాదా మట్టిలో కలిపేస్తారేమనుకున్నావో? అబ్బే తేడా రాదు. నా కొడుకు ఇంటి అల్లుడు అయిపోయినట్టే. నువ్వు సంబంధం చూసిన అమ్మాయి మనోడు ప్రేమించిన అమ్మాయి వేరు. ఒక్కసారి అంబికా దర్బార్బతి అన్న పాపానికి ఇన్నేళ్లుగా నన్ను కాల్చుకు తింటున్నారు. చివరికి భస్మాసురుడిలా మీకు మీరుగా కాలిపోయే రోజు తెచ్చుకున్నారు. ఇక మిమ్మల్ని ఎవ్వడూ కాపాడలేడు. మీకు దండేసి భగవద్గీత వినిపించే టైం వచ్చేసింది. పైన కలుద్దాం. బాయ్ బాయ్. పైన కలుద్దాము అన్నాడంటే ఇంకా నాకు దండే. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. ఎవరు తెంగర పనులు చేస్తారో వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. ఇదే కృష్ణ స్కీమ్. ఇదేం పోయే కాలం అండి మీకు? పోయే కాలమేది. నీ బొట్టు పర్మనెంట్ గా ఎరేజ్ అయిపోయే కాలం. ఎత్తుతారు. ఏంటి మా కాలు వస్తుంటే అర్థమేంటి? ఇది మామూలు కాలు కాదురా, నా డెత్ కాలు. అయితే శవయాత్రకేమో వైకుంఠరథం, కాల్చడానికేమో గంధపు చెక్కలు, ఫైనల్ పూజకి పూజార్లు. ఇంతకీ నీ అస్థికలు కన్యాకుమారిలో కలుద్దాం, కాశీలో కలుద్దామా? నేను చేసిన పనికి మూసీ నదిలో కలపండి. కరెక్ట్ బావా. నువ్వు ప్రశాంతంగా చచ్చిపో. నీ అంతిమ యాత్ర అద్భుతంగా చేసి బాధ్యత నాది. నువ్వు కూడా ఏంటి అయిందో చేరి. ఏరా అమ్మాయిలకి కష్టం వస్తే ఎగేసుకెళ్ళిపోతావే. చెట్టంత మగాన్ని నన్ను పట్టించుకోవా? ఒరే ఎవరైనా దీన్ని సైలెంట్ లో పెట్టండి రా. రింగ్ టోన్ కూడా నాకు వాట్ టోన్ లాగే వినిపిస్తోంది. హలో హలో, నేను సత్యని. నాన్నగారు నిశ్చితార్థానికి వస్తామన్నారు. బయలుదేరారో లేదా అని మా నాయన కనుక్కోమన్నారు. ఏంటి నిశ్చితార్థమా? ఎవరిని అడిగిపెట్టారు? అయినా నీకు పొగర్తిగా ప్రేమకి తేడా తెలీదా? నువ్వు ఇంత ఈడియట్గా బిహేవ్ చేస్తావు అనుకోలేదు. ఇంకెప్పుడు ఫోన్ చేయకు. బాయ్. దీనికే భయపడాలా? ప్రస్తుత పరిస్థితుల్లో నేను 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంటాను అనర్హుణ్ణి. అర్జెంటుగా కాశీకి జంప్ అయిపోవాలి. అబ్బి బావరే బావా, చూడు మీ తింగరబాబు ఏం చేసాడు. నేను కుటుంబ సమేతంగా కాశీకి వెళ్తున్నాను, దయచేసి నన్ను ఎక్కడ వెతకద్దు. ఇట్లు కళ్ళ ముందరి కళ్యాణ్. ఎక్కడ పోతాడు రా? వస్తాలే, పక్కన పెట్టు. ఓకే.
పంతులు అయ్యా చదువు. స్వస్తి శ్రీ చాంద్రమాణిన విళంబనామ సంవత్సర శ్రావణ మాసం దశమి సోమవారం 10/8/2018 ఉదయం 10:40 పుట్రాల వెంకట్రాయుడు గారి సుపుత్రిక చీలాసో సత్యభామను కళామందిర్ కళ్యాణ్ గారి ఏకైక పుత్రుడు రాధాకృష్ణకిచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. చంపేస్తారనుకున్నాను బావా. జస్ట్ పెళ్లి చేస్తారంటే చావు కంటే పెళ్లి బెటర్ కదా బావా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు సార్. ఏమ్రా, నువ్వు కావాలనుకున్నప్పుడు కలుపుకోనీకి, వద్దన్నప్పుడు ఇడిచిపెట్టడానికి ఈ రాయుడేమైనా అల్లాటప్ప నాయాలనుకున్నావా? సీమ సింహం. నీ ఇష్టంతో మాకు పనిలే. మేము ఇష్టపడితే చాలు, అది మా కాడ రూలు. రూల్స్ బాగానే ఉన్నాయి కదా బా, నా మాట నొప్పేసుకోరా. పెళ్లికి రూల్స్ ఏంటి సార్? ఫీలింగ్స్ కావాలి కానీ మీరు ఎన్ని చెప్పినా నేను పెళ్లి చేసుకోలేను సార్. ఏమిరా నీ అహంకారము? నా బలము బలగము పలుకుబడి చూసుకోడుక కాలంటాడావంటే ఇంకో దాన్ని అవుతారైనా గోకుతాడావా? చెప్పు. దాన్ని చంపి మా ఎమ్మినిచ్చి నీకు పెళ్లి చేస్తా. అబ్బా మీకు ఎలా చెప్పాలి సార్? పెళ్లి అయితే చేయగలరు కానీ ప్రేమించేలా చేయలేరుగా. ప్రేమించల్లా. మా ఎమ్మినే కాదు, ఈ ఇంట్లో అందరినీ ప్రేమించల్లా. నేను మా బావను ప్రేమించినట్టు ప్రేమించగలను సార్. ఆ బండుని, ఆన్ని, ఈయన్ని ఆఖరికి మిమ్మల్ని కూడా ప్రేమించగలను సార్. కానీ మీ అమ్మాయిని మాత్రం ప్రేమించలేను సార్. అది ఆ మాటకొస్తే ప్రపంచంలో ఏ అమ్మాయిని ప్రేమించలేను సార్. ఏమిరా మాడా లెక్క తేడాగా మాట్లాడుతాండవే? నువ్వు పుత్రం కానివే. ఏమి పోయి పోయి పుత్రగాన్ని ఇష్టపడినావా? అమ్మి అయ్యో సత్య, ఈ పుత్రగాన్ని బయటికి ఇచ్చేది కానీ. మీకిందుకు శ్రమ, మేమే పోతాం. పదరా బాయ్. బాయ్ బాయ్, జాగ్రత్త, మళ్ళీ కలుస్తాను. సెక్సీ బాడీ, 6 ప్యాక్ ఉందా? ఉండే ఉంటుంది నాకు తెలుసు. ఐ లవ్ యూ అబ్బా. నువ్వు యాడికి పోబల్లే. ఆడదాన్ని ప్రేమించే మగాడు మగాడేనా? నీలాంటోడి కోసమే ఇంతకాలం నుండి వెయిట్ చేస్తున్నాను. ఐ లవ్ యూ టూ. ఈ కూనకి నిజంగానే మొగుడొస్తాడు దొర, మొగుడే వస్తాడు దొర. ఆడదాన్ని ప్రేమించే మగాడు మగాడేనా? నీలాంటోడి కోసమే ఇంతకాలం నుండి వెయిట్ చేస్తున్నాను. ఏమ్రా బయటికి రుకమంటే ఆ పుత్రంగాతో ముచ్చట్లు పెట్టుకున్నావు? నాయనా, ఈ నాకు నచ్చినాడు, ఏన్నే ఉంటాడు. నచ్చడమేందిరా? చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్పలేకపోయినా నాయనా, ఈయన్ని చూసి నాకు ధైర్యం వచ్చినది. నాకు ఆడోళ్ళంటే ఇష్టం లేదు నాయనా. ఐ హేట్ గర్ల్స్. ఏందా పైత్యం మాటలో? పైత్యం కాదు నాయనా, పచ్చి నిజం. నేను ఇళ్ళనే. ఏమిరా నువ్వు పుత్రంగానివేనా? బా ఏమైందిరా? ఏమైంది బా? యాదో పీడకలు వచ్చినట్టుండదిరా. పీడకల
ఇది కల కాదా? ఇట్లాంటివి మన ఒంటికి సరిపడవురా. ఇడిచిపెట్టు. నన్ను క్షమించినైనా నా వల్ల కాదు. ఎందుకు బావా వాళ్ళ కథ అన్నప్పుడు లేచి కదా. ఏది ఇడిచిపెట్టేది కప్పురా ఎలా? ఏది కాదు. ఇడుస్తావా లేదా? ఇడుస్తావా లేదా? ఇడుస్తావా లేదా? ఇడుస్తావా లేదా? నాయనా ఇడిచిపెట్టరా. నువ్వు నన్ను కొట్టు, తిట్టు, ఏడు, నేనింతే. ఇడు ఇంతే. మేం మారలేం. మమ్మల్ని ఎవరు విడదీయలేరు నాయనా. నువ్వు పద బేబీ. పల్స్ చాలా వీక్ గా ఉంది. డీప్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. చూడరా ఏమైనా చూసిందా? ఈయన కూడా ఉంది ఎందులో. నువ్వు కబ్బురా ఎలా? నువ్వు గాని రేపు పొద్దునకంతా లేస్తుంది. ఒక లేయకపోతే పెద్ద డాక్టర్ని పిలిపిద్దాం. నీకన్నా పెద్ద డాక్టర్ అయితే రూమ్ లో పట్టడేమో. ఏవండి, పెద్ద డాక్టర్ అంటే సైజులో కాదు, చదువులో. ఓహో, అప్పుడు దాకా ఈ మందులు వాడండి. ఇది ఒకటి పీకులంటారా? షర్ట్ చాలా బాగుంది. అన్ని 2 జతలు కొన్నాను. నాకు ఒక తోడు దొరుకుతుందని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఇప్పుడు నువ్వు నా జీవితంలోకి వచ్చి కొత్త ఆశలు చిగురింపజేశావు. ఇక నుంచి నేనే నువ్వు, నువ్వే నేను. We are forever. Forever. ఏం జరుగుతుందబ్బా? బావగారండి సడన్ గా మారిపోయాడు. సారీ సార్. మీరా? నేను ఇంకా గోడ అనుకున్నానండి. అనుకుంటావురా? గోడనే అనుకుంటావు. ఏం చూచ్చంటావురా పొట్టి పత్రమునాయాలో? అంటే సీన్ మంచి ఇంట్రెస్టింగ్ ఉంది కదా అని చూస్తున్నాను సార్. బాగా ఇంట్రెస్టింగ్ ఉండదా? అవును సార్. పైకిరా. చెప్పండి సార్. నీ ఫ్రెండ్ సంగతి నీకు కూడా బాగా తెలుసునా? తెలుసు సార్. బాగుండదా? ఈ సీన్ ఇంకా బాగుంటదిరా. నీ దిక్కున కడ చెప్పుకో పిల్లి బిత్తనాయాల. ఇప్పుడు చొక్కతో బయటికి వెళ్ళాలో. షర్ట్ ఇప్పు తిరుగుతావేంటి? షర్ట్ ఇప్పుకు తిరుగుతున్నానా? మరి వీడికి ఏమవుతాడు బేబీ? బావా. బావా? మీ బావ ఇక్కడే ఉంటాడు. పర్మనెంట్ గా ఉంచేసుకోండి. అయితే నువ్వు పో. అది నాకు ఇది కొత్త ప్లేస్ కదా. వీడు నాతోనే ఉంటాడు. ప్లీజ్ నా కోసం. నువ్వు ఎంతగా అడిగితేనే కాదంటానా బేబీ. థ్యాంక్ యూ తమ్ముడు. అన్నగారు నువ్వు కూడా ఇక్కడే ఉండు. పర్మనెంట్ గానా సార్? నాటి బాయ్. కింద రూమ్ లో ఉండు. అలాగే సార్. సేమ్ పించ్. అదిరిందయ్యా చంద్రం. కొత్త ఇల్లు, కొత్త షర్టు, కొత్త ప్రియుడు. మండిపోతుందరు ఇక్కడ. బావా, నాకు షర్ట్ ఒకటే సిరిగింది. నీకైతే ఏకంగా ఫ్యూచరే సిరిగిపోయింది. ఆడికి గాని కబుక్కుని నిజం తెలిసిందనుకో, నేను డెఫినెట్ గా పాస్ట్లోకి వెళ్ళిపోతాడు. అంతవరకు మనం ఇక్కడ ఎందుకు ఉంటాను రా? మరి ఈరోజు నైటే జంపు. మెల్లగా మెల్లగా. ఓకే. ఏడవడరా, అట్టగా పడుకున్నాడు. పద పద. ఒక్క నిమిషం ఉంటా. రే 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 బిట్టకడా. చాలా రోజులు అయిపోయిందిరా. రే నేను వెళ్ళిపోతా. తర్వాత నువ్వు బుక్ అయిపోతావు. మందు మా తల్లి ఇక్కడే ఉండు. స్లో. ఎవరు లేరు, పద బావా. పైన చూడరా. ఈ ఇల్లు లాగే గుల్లలు కూడా పైన ఎక్కడ ఉన్నాయి. నువ్వు వెళ్ళి స్టూల్ తీసుకురా. గుడ్ ఐడియా. వెళ్ళి తీసుకురా. బావా బావా, మేము పారిపోవాలనుకోవట్లేదు సార్. ఊరికినే తలుపులన్నిటికీ గొల్లలు సరిగ్గా పెట్టున్నాయి లేదు చెక్ చేస్తున్నాం అంతేనండి. లెక్కలయ్యారు. లెక్కలయ్యారేంటి? నా పేనా యాడా? పేనానా? నా పేనా యాడికి పోయింది?
పేనా ఏంట్రా? సుజాత నీ కాడు ఉన్నదా? పెట్టుకో, నీ కాడే పెట్టుకో, నేను నానేక తీసుకుంటాలే. మళ్ళీ నరకడానికి కత్తి కోసం వెళ్తాడు అనుకుంటాను బాబా. కాదురా, అది స్లీప్ వాక్. స్లీప్ వాక్? వీడికి ఇంత హెల్త్ కాన్షియస్నెస్ ఏంట్రా? నిద్రలో కూడా నడిచేస్తున్నాడు. హెల్త్ కాన్షియస్ కాదురా, స్లీప్ వాక్ అంటే వాకింగ్ కాదు, అదో జబ్బు. అర్థమైందా? వాడికి ఎప్పుడైనా తెలీదు, తర్వాత గుర్తుకురాదు. ఒక్క నిమిషం బా, ఇప్పుడే వచ్చేస్తాను. ఆపక బాబా నన్ను, ఎక్కడ ఆవేశం ఆపద్దు. సుజాత సుజాత అక్కడ లేదు కానీ లెఫ్ట్. భలే వెళ్తాడు చూసా. వచ్చారా? అగైన్ లెఫ్ట్. స్టాప్. నువ్వు ఉండు బా. నువ్వు నన్ను కొడతావా? ఏది లెంపలేసుకోమ్మా. పద, నీకు అయిందా? పద, నువ్వు ఉండు బా, ఒక్క నిమిషం. పొద్దుట నువ్వు నా చొక్కా చింపుతావా? Now you can go. The revenge. ఎవరో మీరు? నా బాటిల్ ఎందుకు తొక్కారు? ఎవరు తొక్కారు? ఆయనే తొక్కేసి వెళ్ళిపోయారు. యా, ఈజ్ ద మ్యాన్. ఏ మా దొంగ ఆగు! గోల్డ్ లాంటి బాటిల్ గోల్డ్ తొక్కేసి వెళ్ళిపోతావా? కమాన్, ఇదే నా అల్లుడికి ఇచ్చే రెస్పెక్ట్. బస్తీ మే సవాల్, బస్తీ మే సవాల్. తలగరత్నమేంట్రా తింకర్నాయాలా? అర్ధరేత్రిగా అడవి కొద్దిగా అరుపులేంట్రా? ఎవరిని పడుకునేవా? సంపెత్తవా? మందు మా తల్లి చచ్చిపోయింది ఇక్కడ. మావి చంపేశాడు. ఎవడున్నాడు అక్కడ? మావయ్య పేగ మీద కాలేసి తొక్కేసి చంపేశాడు. కావాలంటే సాక్షి వాళ్ళని అడుగు. ఒరేయ్, నీకు మందు బాగా తలకెక్కేసింది. నీకు వాగుడు ఉందంతా ఎక్కేసింది. నీతో మాట్లాడతాం కంటే దొడ్లో గేదెలతో మాట్లాడతాం బెటర్. ఎల్లి అట్లతో మాట్లాడుకో. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఏంటి? దుబ్బే చచ్చిపో. తాగి తాగి ఎక్కడ చచ్చిపోరా? చచ్చిపో. బావా, నువ్వెందుకు వచ్చావు? లోపల బలి బావా. నేను అందుకే వచ్చా. దక్కు దక్కు. అమ్మయ్యా, తప్పించుకున్నారా బావా. ఈ క్యాప్ ఎక్కడ పెట్టారా? ఊటీలో వాచ్మెన్ లాగా. ఏమనుకుంటున్నారా నోబుల్ నాయుడు అంటే? పెద్దంతరం చిన్నంతరం తెలీదా? ఏ ధైర్యం చూసుకుని మాట్లాడుతున్నారు? అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఏం మనుషులు రా, ఏం పట్టు పుట్టారా? ఏంట్రా తిండిపోతేద్దాం? అడుగుడు చూశాను. అయితే ఏంటి? రాయుడు అల్లుడు. అమ్మడి అమ్మ, భలే ఛాన్స్ రా. ఈడికి దాబా దాటకూడదు, ఈడి శవం రాయుడికి దొరకకూడదు. దెబ్బతో నా కొడుకు ఆ ఇంటి అల్లుడు అయిపోవాలా. పోనీ నిద్రపోతేద్దాం నానిగా. ఇల్లంటి చంపేరా. ఇప్పుడు అవదో, తర్వాత చంపుదాంలే. ఒరే ఒరే, మీరు వెళ్ళి చంపేయండి రా. మీకు ఫుల్ ఇస్తాను. వెళ్ళండి రా, వెళ్ళండి రా, తొందరగా వెళ్ళండి రా. ఒక్కొక్కడికి ఫుల్ గ్యారంటీ. వెళ్ళండి, అస్సలు మిస్ అవ్వకూడదు. వెళ్ళండి. ఎంత? 10 రూపాయలన్నా. ఒరే, నీకు అసలు బుద్ధి ఉందా? ఎంత వయసు వచ్చింది, ఇలాంటి 10 కత్తేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నావు. ఎవరికైనా కోసుకుంటే తప్పు కదా. చిన్నపిల్లలు చూస్తే భయపడతారు. ఓకేనా? ఏంట్రా? అదంతా మీ బ్యాచేనా?
వచ్చేసింది కత్తేదిరా ఇదిగో వెళ్ళండి బావా బావా ఈ పిచ్చోడు నన్ను చంపేస్తాడు బావా అరే అదేంట్రా రాయడం ఏమంటే ఆడెవడ అడ్వైన్ అవడానికి కలబడతాడు త్వరగా ఎక్కువ మనసా ఇప్పుడు మనసు ఎందుకులే బావా ఈ ఊర్లో శ్రీలంక కదా ప్రాణానికి కూడా గ్యారంటీ లేదు ఈ పొగలేంట్రా రే వాళ్ళు వెళ్ళిపోతున్నారా కారు ఆపేసేమిట్రా ఎల్ని ఎల్నీరా వెళ్తుంది వెళ్తుంది ఇక్కడే పడేడుతావు ఎల్నీరా వీళ్ళు దిగితే కారు మార్చొచ్చు కదన్నా కారు కాదురా మిమ్మల్ని మార్చాలి దౌర్భాగ్య ఎదలారా ఇదిగో ఇడు నిద్రపోతే ఎదవా ఇడు తిండిపోతే ఎదవా బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేస్తారా దేవుడు ఉండు బావ తోటనాను మనసా ఈ ఊళ్ళో ఎవరందరూ కొండల మీద కట్టుకున్నారు ఇల్లు అమ్మా తొయ్యరు త్వరగా మనసా చెప్పండి బావా ఇదేంటి బావా పక్కన ఇల్లాగా ఉంది కాదు అదే ఇల్లు మానస ఏంట్రా ఎక్కడికి వచ్చింది మన కర్మకాలి మావయ్య బాగున్నారా అత్త ఎన్నిసార్లు చెప్పాలి రావద్దని ఎంత చెప్పిన అర్థం కదా సిగ్గుండాలి బయలుదేరు ఎందుకు వచ్చినావు ఈడున్న దరిద్రాలకే చేస్తానా మళ్ళా నీ దరిద్రం ఒకటా నాకున్నదల్లా మీరే కదా పెద్దనాన్న లేమో మాకు నువ్వు సచ్చి 20 సంవత్సరాలైంది జాంకులు యాదో ఒక వరుసలు పెట్టుకుని వీడికి రావాకు మిమ్మల్ని అందరినీ చూడకుండా నేను ఉండలేను పెద్దనాన్న ఉండలేకుంటే యాడన దూకి సావు దరిద్ర ముఖం అబద్ధం ఆడి అలా స్ట్రక్ అయిపోయాను నా గురించి వదిలే గాని పెద్దనాన్న అంటున్నావు మరెందుకు నిన్ను అంతలా హెచ్ చేస్తున్నారు మా పెద్దనాన్నకి మా నాన్న అంటే ప్రాణం నాన్న అవసరం అడగకుండానే తెలుసుకునేవారు
హాస్పిటల్కి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్ అయింది. నాన్న స్పాట్లో, అమ్మ నన్ను కానీ హాస్పిటల్లో. ఆ ఇన్సిడెంట్ అందరిలో నా మీద ద్వేషాన్ని నింపింది. నేను పుట్టడం వల్లే తన తమ్ముడు చనిపోయాడని పెద్ద నాన్న నమ్మారు. ఆయన నమ్మకం ఈ ఇంటి నమ్మకమైంది. నాన్న మీద ఉన్న ప్రేమంతా నా మీద ద్వేషంగా మారిపోయింది. ఇంకా నన్ను ప్రేమిస్తారని ఆశ కూడా చచ్చిపోయింది. అసలు నేను పుట్టడమే తప్పేమో. ఇన్ని రోజులు ఇంత బాధ నీ మనసులో దాచుకున్నావా? ఫిక్స్ అయిపోయా, నీ ఫ్యామిలీ నీకు గిఫ్ట్గా ఇచ్చేస్తా. ఏంటి బావా, పెద్ద అమెరికన్ కనుక్కున్న కొలంబస్లో అటు ఇటు తిరుగుతున్నాడు. అయినా మరి అంత సిల్లిగా దొరికిపోయాడు నువ్వు. ఇప్పుడు ఆ పొత్తంగాడు వస్తాడు, నిన్నేసేస్తాడు. సో సాడ్. ఓ రెచ్చిపోకు, నాతో పాటు నిన్ను కూడా వేసేస్తారు. ఏంటి పొద్దున్న పార్టీ పెట్టేశారా? పార్టీ కదా, పంచాయతీయా? ఓకే, జడ్జిమెంట్ తర్వాత పార్టీ చేస్తున్నాం. ప్రొసీడ్. ఏం జరిగింది? చూడు, నీ లవరగాడి బాగోతాం. ఇది పరిస్థితి. నన్ను పీకేవేంట్రా? ఆడు మగాడితో ఉంటే తప్పు గాని ఆడదాంతో ఉంటే తప్పేంట్రా? సూపర్ జడ్జ్మెంట్. మా బీర్లో సోడా కలిపే తప్పు కానీ విస్కీలో సోడా కలిపే తప్పు కాదుగా. గ్రేట్ లాజిక్. నిన్ను ప్రపంచంలో కూడా మోహన్ చేయలేరు బాబా. బావా ఏమనుకోదు బేబీ. వద్దు రాజా, వద్దు. సాటి ఆడపిల్ల కష్టాలు ఉందని చెప్పి వదరుస్తుంటే అది చూసి తప్పుగా అర్థం చేసుకున్న మనుషులున్న ఈ ఇంట్లో నేను ఉండను రాజా. అలా అనకు బేబీ, ఇది నీ ఇల్లు, మన ఇల్లు. వీళ్ళందరూ మన వాళ్ళు. సొంత కూతురినే ప్రేమించలేని వాళ్ళు బయట మనుషులు నన్నే ప్రేమిస్తారు. ఇంట్లో ఎవరికి నేనంటే ఇష్టం లేదు. ప్రేమ లేని చోట నేను ఉండలేను బాబా, నన్ను మర్చిపో. వస్తా. ఈ పుత్రంగాడు మళ్ళా ఏదో పంచాయతీ పెట్టాడు. ఏమిరా? ఏమి? ఎంత కాదనుకున్నా ఇది నా చెల్లి. ఇది ఎన్నే ఉంటది. ఉన్న దైద్యాలకు ఇంకోటి యాడ్ అయితే పోయిదేం లేదు. అట్నే ఇంకోటి ఏందది? నన్ను ప్రేమిస్తున్నట్టే ఈయన్ని అందరూ ప్రేమించాలా, నీతో సహా. ఆ పుత్రంగాడిని నేను ప్రేమించడం ఏందిరా? నీకు ఇంకో ఆప్షన్ ఉందా? లేదు కదా, ఒప్పేసుకో. సరే. థ్యాంక్ యూ అన్నా. హ్యాపీ బేబీ. సూపర్ హ్యాపీ. ఆహా, ఈ ఫెంటాస్టిక్ మూమెంట్ లో ఓ ఫ్యామిలీ సెల్ఫీ. గిల్లేసాను. అద్భుతమైన సెల్ఫీ వచ్చింది, చూస్తావా? అవసరం నీకు సెల్ఫీ అంటారా? సెల్ఫీ అవసరమా? అవసరమా అంటే ఆ హ్యాపీ మూమెంట్ క్యాప్చర్ చేసి ఓ ఫ్యామిలీ ఆల్బమ్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను బావా, అంతే. నువ్వు ఆల్బమ్ క్రియేట్ చేయలేదురా, వాడికి అవకాశాన్ని క్రియేట్ చేసావు. అరే అది గిల్లుడికి నా నడుము నల్లగైపోతుంది. నువ్వు దించారా నాయన, ఆడు చూస్తే మళ్ళీ గిల్లేస్తాడు. ఫ్యామిలీకి గిల్లే జబ్బేంటే? అబ్బా, మా అన్నయ్య గిల్లితే తప్పులేదు కానీ నేను గిల్లితే తప్ప? ఏమీ తప్పులేదు, నువ్వు కానీ. రే తప్పా? తప్పా? వద్దు. తప్పా?
ఈ కొంపలో మిమ్మల్ని ఇంకెవడేం చేయలేడు. కానీ ఏంటలా చూస్తున్నావు? ఆ బుగ్గలేంట్రా బాబు, తెగ ముద్దొచ్చేస్తున్నాయి. వద్దు వద్దు ప్లీజ్ వద్దు వద్దు. కొడుకు పెట్టే టార్చర్ భరించలేక తండ్రి ఆత్మహత్య. బాగా ఇదేదో మనకు కనెక్ట్ అవుతున్నట్టు. టీ ఏమి నిల్చుకున్నావు? ఆనాక తీసుకోపోదులే, తాగినాక తీసుకోపో. ఏం వాసన చూసి ఇచ్చేయాలనా? అది కాదయ్యా. ఏంది? ఎంత కష్టం వచ్చినదయ్యా నీకు. అడవిలో సింహంలా ఉండేటోడివి, బోన్లో పందికొక్కులా అయిపోయినావు. మీ అబ్బాయి గురించి తలుచుకుంటే బాధ తన్నుకొచ్చేస్తుందయ్యా. బాధ లేదు గీత లేదు నీకు. నేనే కాదయ్యా, ఇది నా కాడి నుంచి మా ఇంటాయన కూడా తినడం మానేసి చాలా బాధపడుతున్నాడయ్యా. నీ మొగిరికి కూడా చెప్పినావా? చెప్పాలని చెప్పలేదయ్యా, గుళ్ళో పూజారి స్వామికి చెప్తుంటే సాటుగా విన్నాడంటయ్యా. పూజారయ్యకు యావ చెప్పినావే? కావాలని చెప్పలేదయ్యా, మా వీధిలో ఆడాలతో చెప్తుంటే పూజారి స్వామి విన్నాడంటయ్యా. ఒక్క ఆడిదానికి తెలిస్తే చాలు, మొత్తం దేశమంతా తెలిసిపోతాది. ఒక పని చెయ్యవే, ఫేస్బుక్ లో పెట్టు, నా పీడ వదిలిపోతాది. పని అయ్యా. ఇంకా పో. అయ్యలేదు కొయ్యలేదు. ఏమే ఏమే ఏ కబురు చేసినావు? అమ్మ ఎవరితోనూ మాట్లాడటం లేదయ్యా, నాకేదో భయంగా ఉంది. నువ్వేం భయపడాకు, నేను మాట్లాడించాగా. ఉండు. అమ్మీ అమ్మీ అమ్మీ, నువ్వేం దిగులు పడాకమ్మీ. ఆ పుత్రంగాడు కాకుంటే ఇంకో సత్రంగాని తీసుకొచ్చా. వాడిని 10 మంది డాక్టర్ల దగ్గర కింద మీద పైన కింద మొత్తం టెస్టులు చేసి తీసుకొచ్చా. అమ్మీ ఏమట్లా చూస్తాడావు? అయ్యా ఏమైందయ్యా? అమ్మాయికి ఎలా ఉంది? ఏమైందయ్యా? నేను మాడుతున్నాగా. ఏమైంది బావా? అమ్మి లేచినాదిరా. అమ్మి లేకితే మొహం ఆనందంగా పెట్టాలి కానీ ఆవదం తాగినలో పెడతావేంటి? అమ్మి కొట్టినాదిరా. కొట్టిందా? ఎవడన్నా నెట్టి నవ్విపోతాడు. అంత చిన్నపిల్ల నేను ఎలా కొట్టిద్ది? ఆ అంబూతులని నేనే కొట్టలేను. ఎట్లా కొడతాదా? ఒక్క తూరి లోపలికి పోయిరాపో. ఎట్లా కొడతాదో తెలుసాది. గప్పు రాయాల గప్పు రాయాలని. నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం వల్ల మొత్తం ఇల్లంతా అల్లల్లాడిపోతుంది బావా. అలా తింటూ ఉండే బదులు ఏదైనా సాయం చేయొచ్చు కదా. ఇవ్వు, కట్ చేస్తానులే. పెద్దమ్మా, ఏం చూసిరావురా? పొద్దున్నే కాకి లెక్క అరుస్తాడావు. చూడు, ఆ ప్రేమ కథా చిత్రం చూడలేక సత్తనం. నొప్పిగా ఉందా బేబీ? చాలా. ఒక నిమిషం. ఎనీ కామెంట్స్? అదేమన్నా క్రికెట్ మ్యాచా? కామెంటరీ చెప్పనీకి ఒక పుత్రంగాడు ఇంకొక పుత్రంగాని గీకుంటాడు. ఇంకా చూసేది ఏముంది? జాగ్రత్త బేబీ. ఏం జరుగుతుందా? వాళ్ళిద్దరు కాళ్ళు జారుతాంటే నాకు కడుపు వస్తాంది. కడుపు అంటే నువ్వు 69 అయితే నాకు వచ్చినట్టు. మావేడు పొద్దున జోకులు వేస్తున్నాడు. జోగులు కాదురా బాబా, కేకలో. నువ్వు మాట్లాడుతుంటే నాకు మొత్తం చేస్తున్నారా? ఆగరా బాబా చూడే. ఇప్పుడు ఎలా ఉంది బేబీ? బాలేదు రాజా, నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి నా మీద ఏదోటి పడుతూనే ఉంది బాబా. అసలు పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానే ఏంటో. మొహం మొహం ఎవరి మొహం చూసా బేబీ? దీందా 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 చెప్పు బేబీ. బావా, నువ్వు గాని పొద్దున రూమ్ పక్క వెళ్ళావే ఏంటి? నేనేలా పోతాన్రా? పొద్దున్నే ఆ పత్రంగాతో నాకేం పని? మొన్నటిదాకా మీ ఓడు పూలనే అనుకున్నాం. నిన్నే కదా తెలిసింది పొత్రంగడని. ఎవడెలాంటోడు తెలుస్తలేదు ఇక్కడ. ఏనా తెలుసు మాదే. ఏం తెలుసు? చెప్పు, ఎవరి మొహం చూసావు చెప్పు.
ఏమిరా కొంపదీసి ఆ వేలు నా వగ్గ చూపించదా ఏమి? ఆపితే బాగుండు బాబు, నీ కొడుకు నేనేం చేస్తాడో చూడాలని ఉంది. మీ సాగు మీరు చావండి. నీ దరిద్ర మొహం వేసుకుని ఆడపడితే తిరుగుతూనే ఉంటావా? వయసు పెరిగింది, బుద్ధి మాత్రం రాలా. నా కోపం పెరిగి నీ గొంతు చంపేస్తా. బయట నుంచి ఎలా? ఊరుకోదినా, వాడి సంగతి తెలుసు కదా. నన్ను క్షమించండి అమ్మా. ఇదంతా నేను కావాలనే చేశాను. ఒక్కసారి మీ కొడుకు మిమ్మల్ని ఒక్క మాట అన్నందుకే మీరు ఇంతలా బాధపడుతున్నారే. కొన్ని సంవత్సరాల నుంచి మీ ఇంటి ఆడపిల్లని చూస్తేనే పాపం అని నానా మాటలన్నీ మీలో కలుపుకోవట్లేదు. తనంత బాధపడాలి. మనసా రా. తెలియని వయసులో తల్లిదండ్రులు పోతే కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన మీరు కూడా మగాలికి వంతపాడి తనని వెళ్ళేశారు. మీరు ఏడుస్తుంటే ఓదార్చడానికి ఒక కుటుంబం ఉంది. కుటుంబం ఉండి కూడా ఒంటరిగా ఉన్నానని తను ఏడుస్తుంది. మీకు పాపం అనిపించట్లేదా? తను ఎంత బాధపడుతుందో మీకు అర్థం కావడానికి ఇదంతా చేశాను. నన్ను క్షమించకపోయినా పర్లేదు, తనని శిక్షించడం ఆపండి. తన్ని దూరం చేసుకునేది ప్రేమ లేక కథకే, ధైర్యం లేక. అవును, ఇంతకీ మానస నీకెలా పరిచయం? నేను మీకు అబద్ధం చెప్పానండి. నేను మీరు అనుకున్నట్లు అది కాదు. మానస నేను ప్రేమించుకున్నాం. మా నాన్న పొరపాటు వల్ల ఇదంతా జరిగింది. అందుకే అబద్ధం ఆడాల్సి వచ్చింది. అమ్మనైనా నన్నే కొట్టడానికి చెయ్యెత్తేడేవాడు. ఈ నిజం తెలిస్తే మీ ఇద్దరిని ఏం చేస్తాడో నాకు భయంగా ఉందయ్యా. ఎవరన్నా కొంచెం కాఫీ తెచ్చిపెట్టండి. ఏమే ఏ మొహం అట్లా పెట్టు కూర్చున్నావు? పేదలైతాండాయా? నిన్ను కట్టుకున్న పాపానికి మరి ఎలా ఉండమంటావయ్యా? ఏం నోరు లేచాంది? చాలయ్యా, చాలు. ఇన్నేళ్ళు నేను మూగదానిలాగా ఉండిపోయింది చాలు. నీ మూఢ నమ్మకాలతో మా జీవితాల్ని నాశనం చేస్తాం. వాళ్ళ ఇద్దరి జాతకం చాలా బాగుంది, బాగా కలిసి వస్తుందని పెద్దదాన్ని ఆ తాగుబోతోడికి కట్టబెట్టి తన జీవితంలో నిప్పులు పోసావయ్యా. రెండో అమ్మాయి నీ గారాభం వల్ల ఇప్పుడు మనసు విరిగి చీకట్లో కూర్చుంది. ఏ కొడుకు కన్న తల్లి మీద చెయ్యెత్తడు, కానీ ఇక్కడ కన్న కొడుకే తల్లి మీద చెయ్యెత్తుతుంటే నువ్వు చూస్తూ పట్టించుకోకుండా వెళ్ళిపోయావు. మరి ఏం చేయమంటావి? తాటి చెట్టు ఎదిగినాడు వాడి తన్నమంటావా? అంత మన కర్మ. అవునయ్యా, అంత నీ కర్మే. నీ మూఢ నమ్మకాలతో ఆ పసిబిడ్డని ఆ రోజు ఇంటి నుంచి బయటికి ఎంటేశావు. నాకు తెలియక అడుగుతున్నాను, నీ తమ్ముడు చనిపోవడానికి కడుపులో ఉన్న ఆ పసిబిడ్డకి ఏంటయ్యా సంబంధం? ఏంటి సంబంధం? నువ్వు పాపాలు చేస్తుంటే నిన్ను ఆపకుండా ఉండిపోయాను చూడు, అదయ్యా నేను చేసిన పెద్ద పాపం, పెద్ద పాపం. చాలయ్యా, చాలు చాలు చాలు. అమ్మీ,
కూసమ్మా. నిన్నెంతకాలం సరిగ్గా చూడనన్నా చూడలేకపోయానమ్మా. నువ్వు అచ్చం నా తమ్ముడు లెక్కే ఉన్నావే. మా తమ్ముడు మమ్మల్ని అందరినీ ఇడిచిపెట్టేళ్ళినాడన్న బాధే కాని వాని గుర్తుగా నిన్ను మాకిచ్చిపోయినాడని గుర్తించలేకపోయినానమ్మా. నా మూర్ఖత్వంతో నిన్నెంతకాలం ఎంతగా బాధ పెట్టినానో. నన్ను క్షమించు అనే మాట నా తప్పులన్నీ తీసేసాదో లేదో తెలియదు గాని నేను నా తప్పు తెలుసుకున్నా అని తెలియనీకి ఇంతకంటే పెద్ద మాట దొరకదేమో. ఈ పెదనాయన్ని క్షమిస్తావా తల్లి? అమ్మ మాయమ్మ మాయమ్మ అమ్మ. నాయనా నేను పెళ్లి చేసుకుందాం డిసైడ్ అయినా. చక్కెర మూట లాంటి తీయటి మాట చెప్పినావురా. రేయ్ నీకు ప్రపంచంలో యాడైనా సరే వెతికి మంచి పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తా. చెప్పినా కదా నాయనా నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదని. ఆడనే చేసుకుంటా. ఏందిరా ఈ భాగవతము? ఆ పత్రంగానే చేసుకుంటావా? యానైన చరిత్రలో పొత్రంగాడు కలుసుకున్నట్టు సాక్ష్యాలున్నాయా? ఎందుకు జరగట్లేదు బావా? నువ్వు అప్డేట్ అవ్వట్లేదు కానీ అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అన్ని దేశాలు ఆల్రెడీ చేసేసుకుంటున్నారు. గే మ్యారేజ్లు అంటారు వీటిని. ఈ పెళ్లి కనుక జరిగిందంటే ఇండియాలో ఫస్ట్ మ్యారేజ్ మందే. నువ్వు నాయనా ముహూర్తం పెట్టించో. కంగ్రాచులేషన్స్. నీ చేత్తో చరిత్ర రాయిపోతావు. ఆ ఇద్దరు పత్రాల మధ్య నేను ఇరికిచ్చి నేను కూడా ఒక కొత్త చరిత్ర పెట్టిస్తా. ఆ కాలంలో లంకలో సీత ఉండేది. ఇప్పుడు ఈ లంకంత కొంపలో నేనున్నాను. పెద్ద తేడా ఏం లేదురా. ఏమో బావా, నాకు మాత్రం నువ్వు నర్తన్సాల్ సినిమాలో బృహన్నల్లా కనిపిస్తున్నావు. కాకపోతే ఒకటే తేడా, అందులో బృహన్నల్కి ఎవరు లేడు, నీకున్నాడంతే. నీ కుళ్ళు జోకు లేకు, కళ్ళు పీకేస్తా. అవును బావా, ఇప్పుడు నీ పెళ్లి మ్యాటర్ సడన్ గా మామయ్యకి తెలిసిపోతే ఏమైపోతాడంటావు? నా కొడుకు గేనా అంటే ఇదా? అవ్వ నా కొడుకే అబ్బో. ఏనన్నా నువ్వు గేనా అంటాడేంటి? మన వంశవృక్షాన్ని ఎక్కడితో ఆపేసేవట్రాయి బాబు. నా కొడుకు తేడా అంట, వాడు మాడ అంట. ఈ మాడగాడి బాబుగా నా మొహం ఎవరికి చూపించినావు బాబు? ఆపరా, చచ్చిపోతాడేవరా. ఇలా తలుచుకున్నావో లేదో మావయ్య నా కళ్ళెదురుగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు తెలుసా? ఏంట్రా పొట్టి పొడంకాయ వాగుతున్నావు? అరే నాకైతే వినపడుతున్నాడు కూడా. ఎలా వినపడ్డవేంట్రా? వచ్చేసాడరా బాబు. నానా నానా నువ్వే నన్ను ఇక్కడ. రే నేను కాశీ నుంచి భయంగా వచ్చాను రా. ఓ నలుగురు వచ్చి మీ అబ్బాయి పెళ్లి కుదిరిపోయిందని కారులో నన్ను ఇక్కడ తీసుకొచ్చారా. గొప్ప మంచి. ఎవరు నువ్వు? ఈడేంటి రాకులు నాకెత్తనాడు? ఈడు ఇంకా తాగుడు మానలేదా? వాడు తాగుడు మానడం, నీ తింగరతనం తగ్గడం ఈ జన్మలో జరగదు. నువ్వు పదనా. ఎవరు నువ్వు అంటే మాట్లాడు. నేను నీ బాబాయ్ రా. అంటే బ్రాండ్ బాబాయ్ బాగా 1000 రూపాయలు కొట్టు. ఎందుకు అంటే ఇప్పుడు రోడ్డుకి టోల్ ట్యాక్స్, ఇంటికి నా ట్యాక్స్. రైతులు అయితే 500 రూపాయలు, చుట్టాలైతే 1000 రూపాయలే. కొట్టు. ఒరే చిల్లలేదు కానీ నువ్వు కొట్టరా. అలా కొట్టేసావేంటి? వాడికి ఇవన్నీ అలవాటలే నాన్న. ముందు నువ్వు పద. అసలు నేను ఎవరు తీసుకొచ్చా? నన్ను ఆశీర్వదించండి మావయ్య. లేగమ్మా, అప్పటికి ఇప్పటికి నీలో ఇంత సంస్కారం పెరిగిపోయిందంటే ఐ లవ్ యూ. ఆహా రేగు ముక్కలా ఉన్నావయ్యా. రండి నాయనా. నాయనా రేయ్ ఇంతకు ముందు వీడు పిలిస్తే నాయనా నాయనా అని కోయిల్ లెక్క ఉండేది. ఇప్పుడు ఏదిరా కాకి లెక్క కావు కావని. ఏమిరా? ఎవరు వచ్చినారో చూడు. బావగారు. ఏమిరా నాయన పుత్రం గారు మొత్తనే దిగబడ్డాడు. బావగారు పూల సొక్క
వేసుకునేవే కొడుకు లెక్క. నేను మొన్నొచ్చినప్పటికీ ఇప్పటికీ మీలో ఏ మార్పు లేదు. బొద్దుగా పొత్రంలా అలాగే ఉన్నారు. అయినా మన సంబంధం విడిపోవటం ఆ భగవంతుడు కూడా ఇష్టం లేదు. అందుకే మన సంబంధం ఫెవికాల్ కన్నా గట్టిది. కన్యా ఒక పుత్రం కానీ నీ కళ్ళకి అందరూ పుత్రాలాగానే కానొచ్చారు. నాయనా ఇడ్సు నాయనా తేళ్లు జల్లు బాగినట్టున్నది. ఇడ్సు నాయనా ఈయన మన చుట్టం. ఈయన ఈయనే ఉంటాడు. ఈయన అంటావు నా నచ్చదు. బావగారు ఎంత సంస్కారవంతమైన పిల్లోని కన్నారండి. నాకేమి తిరుపతి కాడవునా ఆకలే చచ్చిపోయా. గబ్బుదానా ఇదిగో నీ పెద్ద చుట్టాన్ని కూర్చోబెట్టి మేపు ఎయ్యవే ఎయ్యి పూరీలు ఇడ్లీలు నీ రెత్తి నీ శాంతం. నీకు ఎలా ఉందో నాకు తెలియదు కనరా, నాకు మాత్రం అగ్నిపర్వతం మీద ఆసనం వేసినట్టుంది. ఇంకా మీరు కూర్చోండి. మాయా మాయా మీరు ఆయన ఏం పట్టించుకోవద్దు. ఆయనతో టైపు. సాయంత్రం కలుద్దాం మాయా. నా టేక ముక్క మీరు పెట్టండి. ఇదిగో వాళ్ళిద్దరూ చూసారా బావో బావ మన ఇద్దరు ఎలా సరసమాడుకుంటున్నారు. కర్మ. అయ్యి బాబు ఎంతమంది పిచ్చోళ్ళు వచ్చేస్తున్నారట బాబు కొంపలకి. ఈ పిల్ల ఎవరబ్బా? లాస్ట్ టైం నాకు కనిపించలేదే. నాకు ఫస్ట్ టైం మొత్తం అర్థం అయిపోయిందే. అసలు తెలిస్తే ఏమైపోతాడు? ఎక్కువగా సిందులో మాకు సిరిగిపోద్ది. వినిపించింది. మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి. మీ పెళ్ళి అయిపోయినట్టే. ఈ సంబంధం విషయం బావగారితో నేను మాట్లాడతాను. బావా నాకు తెలిసి ఈయనకు అసలు నిజం చెప్పేస్తే బెటర్ ఏమో అన్న ఫీలింగ్ రా. అసలు నిజం చెప్పేస్తే ఇంకా పెద్ద పెంటే పోద్దామరా. చెప్పకపోయినా చేసేస్తాడు. ఆయనకు అలవాటుగా. నేనొస్తే మీరు లేచి వెళ్ళిపోతారేంటండి? ఆ పోక నీ కుళ్ళు కూతలిట్ట నేరుగా పైకి బొమ్మంటావా? అల్లా మీరు బయటకు కనిపించరు కానీ బడి చిలిపి. నువ్వు కూడా పైకి కనిపించావు కానీ అచ్చో నువ్వు కొడుక నీ కొడుకు టైపే. అవును నా కొడుకు నా పోలికే. ఊస్తే ఊసారు గాని సంబంధాలు మాట్లాడేసుకుందామండి. నీకేమైనా బుద్ధి ఉండదా లేదా? ఒక పుత్రం గారికి ఇంకొక పుత్రం గారి నుంచి పెళ్లి చేసావా? మీ అందరికి పిచ్చి లేచినట్టున్నది. ఇదేంటండి నా కొడుక్కి మీ తమ్ముడు గారి అమ్మాయికి పెళ్లి చేద్దామంటే పిచ్చి అంటారేంటి? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? పెళ్లికి పనికిరాని కొడుక్కి నా ఎమ్మినిచ్చి పెళ్లి చేయమంటావా? చంపేస్తానేమనుకున్నావు? ఎరా నువ్వు పెళ్లికి పనికిరాని పువ్వా? చెప్పురా కాళ్ళు ఇట్లా అని ఇట్లా వడకడము అన్ని చూపించు మీ నాయనకు. చూడు అవునా? అవునా? ఓ ఆయాస పడిపోకండి. మా బావ కొడుకు కూడా అదే. నేను ఇళ్ళనే. ఆడు మగాడితో ఉంటే తప్పు గాని ఆడదాంతో ఉంటే తప్పేంట్రా? చెప్పినా కదా నాయనా నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదని. ఆడనే చేసుకుంటా. మీరు కంగారు పడకండి. ఎయిర్పోర్ట్ పక్కన ఇల్లు కట్టుకున్న వాడికి కూడా ఇంత సౌండ్ పొల్యూషన్ ఉండదు స్వామి. ఇప్పుడు ఏమైందో చెప్పండి. మీరు లింగాలు లేవంటే ఏమిటో అనుకున్నాను స్వామి. మా వాడు అటు పుల్లింగానికి ఇటు స్త్రీలింగానికి కాకుండా మధ్యలో నపుంసకలింగం అవుతాడు అనుకోలేదు. సృష్టికి ప్రతి సృష్టి చెయ్యాలనుకుంటే ఇలాంటి వైపరీత్యాలే ఎదురవుతాయి. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. కృష్ణ కృష్ణ ఏం నాయనా దిమ్మ తిరిగి బొమ్మ కానొచ్చినాదా? కానొచ్చినది. వాళ్ళని కన్నది మనం, తప్పు చేసింది మనం. శిక్ష వాళ్ళకేయటం సబబు కాదు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలా? వాళ్ళిద్దరికి పెళ్లి చేసి మన పాపాన్ని కడిగేసుకుందాం. అమ్మా మనసు తేలిక పడింది. వీడి వల్ల యాదో కడగడం పెట్టాడేమిరా? ఏం కడగల్లా? ఏదో ఒకటి కడుక్కో. ఇంకో చాలు పెద్దమ్మా. అమ్మో పొద్దున ఎప్పుడో తిన్నావు కదా, కడుపు నిండిపోయింది. ఏమి లేదు దా ఇదిగో. నువ్వు తినలేదనుకో పెద్దనానికి చెప్పేస్తా. ఎవరు దా బలమైన ఆహారం తినమ్మా. వెళ్ళాక జిమ్ మానొద్దే. పెద్దగా అలవాట్లేదు మావయ్య. మంచిదమ్మా తాగొద్దమ్మా. తాగితే హెల్త్ పాడైపోతుంది. ఆను అబ్బా చూడలేక సస్తానవురా. తిండి మీదే విరక్తి పుడుతుంది. రాయుడు రాయుడు
ఇక్కడ లేవకుంటే మళ్ళీ వారి మీద కూర్చో నాకు నసే తగ్గుతాము బావా నీకు కాబోయే అల్లుడు అదంటనే నువ్వు ఇదంటనే మా అమ్మాయికి నచ్చినోడు పైనుంచి వచ్చినోడు అని ఏమేమో చెప్తావు కదా ఆడికి జిమ్ జిమ్ లేదంటనే పెళ్ళెప్పుడు నువ్వు సచ్చిన పొద్దు ఏమైనా నీకేమైనా బుద్ధి ఉందా సచ్చిన బాబు ఎవడన్నా చంపుతాడా ఎవరు సచ్చిన బాబు ఏవండి నా కొడుకు తేడానే ఆ మాటకొస్తే ఆయన కొడుకు తేడా కదా అయితే ఏంటంట అబ్బాయుడు నిజం చెప్పేసినాడు నాయన నన్ను మొత్తం గబ్బు లేపినాడు ఏంటి బావా నీ కొడుకు కూడా తేడాయే నీ కొడుకు లెక్కే చూడండి అప్పుడెప్పుడో సంబంధం కలుపుకుందామని ఎగరటం కాదు అమ్మాయి ఖాళీగా ఉంది వీలుంటే ఇప్పుడు కలిపేసుకోండి బావా ఆడు ఫ్లోలో మనకు ఫేవర్ చేస్తున్నాడు ఫాలో అయిపో మనకు ఖచ్చితంగా పెళ్ళిపోద్ది అదే మన అమ్మాయి పెళ్ళి అయిపోద్ది నాకు ఓకే మరి రాయుడు బావకి ఓకే మాకు డబ్బులు ఓకే నాకు చాలా ఆనందంగా ఉంది బావా మరే మన ఇద్దరం ఒక కాడ పట్టాలి నువ్వు ఆడే కూర్చొని చెప్పు ఏం లేదు బావా ఓసారి వీళ్ళ అమ్మాయితో మాట్లాడొస్తా ఇప్పుడు ఆలేబ్బా ఆనే మాట్లాడుదులే నేను ఇప్పుడే మాట్లాడాలి అబ్బో ఊళ్ళో లేదు ఊరికి పోయింది అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు అది బుట్టబట్టే నాయనా నువ్వు నానెత్తికెక్కి కూర్చున్నావు నల్లంకుల్ అమ్మాయి లోపలే ఉంది ఏంటి బావా ఈ వయసులో కూడా నువ్వు అబద్ధాలు ఆడతావు నేను పోయి వస్తా పోయిరా చెబితే ఇన్నావా కూర్చో అదేడు అలా కొట్టేసింది నాయనా మమ్మల్ని కూడా కొట్టాది నువ్వేం దిగులు పడాకు మొత్తం పెళ్లి అయితే తగ్గుతాదని డాక్టర్లు చెప్పినారు ఏంటి తగ్గేది ఇదిగో మీరందరూ కలిసి పిచ్చి దాన్ని మా ఇంటికి పంపిద్దాం అనుకుంటారా చంపేచ్చా ఎవరికి నా పిచ్చి బావగారు అందరినీ చంపేస్తా అని బంధాలు విడదీసుకోవటమేనా సంబంధాలు కలుపుకోరా నువ్వు కలుపుకో ఈ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయిని చేసుకోండి అమ్మాయి ఈయన తమ్ముడు గారు కూతురు అమ్మీ నాయమ్మ బంగారు తల్లి చూసినావా దినాము ముంతెడు ముత్యాలు రాలుతాయి నువ్వు ముత్యాలు వ్యాపారం పెట్టుకోవచ్చప్ప మరి ఈయన కొడుకుని చేసుకుంటావా ఈయన లెక్క దుబ్బగా ఈ కాలంగా ఉండడు చక్కగా ఉంటాడు ఏవండి చిన్న పిల్ల పిచ్చి పిల్ల తన్నడుతారేంటి పిచ్చి అన్నావంటే పుచ్చే లేచిపోతాదేమనుకున్నావో మీరుంటారా మీరు డిసైడ్ చేయండి ఏమి చేసుకుంటావా మంచోడేలేమ్మా సర్లే పో నా ఏర్పాట్లోనే ఉంటా వస్తా పండగ చేసుకోండి అయిపోయిందిరా అంతా అయిపోయింది మీ నాన్న మొత్తం పెంట చేసేసాడు నువ్వు గే కాదా అయ్యా బాబోయ్ ఇంత పెంట ఈ ప్రపంచంలో నేను తప్పితే ఇంకెవ్వరూ చేయలేరు మాకు తెలుసులే పెంటకెప్పుడు పేటెంట్ రైట్స్ నీవే కదా నువ్వు మూస్తావా ఫస్ట్ టైం పెద్ద మనిషి తరహాలో బావగారి దగ్గరికి వెళ్తాను ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేసేస్తాను హలో మాస్టర్ ఇప్పుడు దాకా చేసింది సరిపోదా ఇంకా పెంట చేస్తానంటారేంటి ఖాళీగా కూర్చుని ఏం చేయాలి మూసుకోండి మళ్ళీ ఏంటి నాకు ప్రామిస్ చేయి నువ్వు కాదు నేను చెప్పు నన్ను పెళ్ళంటూ చేసుకుంటే నువ్వే చేసుకోవాలి నాకు ఫ్యామిలీ కావాలి నువ్వు కావాలి కక్కు నువ్వు చేసేస్తావురా నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు ఎవరు కొడుకువి కళామందిర్ కళ్యాణ్ కొడుకువి ఐ ప్రౌడ్ మై సన్ మ్యాన్ ఇదేంట్రా షాణంగా ఎంత చీకటి పడింది నా బెడ్రూమ్ గిట్ వెళ్ళాలి ఆ కళ్ళజోడు తీసి తిన్నంగా ఇల్లు అన్ని కనపడతాయి ఇల్లు ఈ పులుగురితో గుడ్డు పీకెత్తనే అదవా ఒంటికన్నా నేసుకు తిరుగుతావు యూ కెన్ డూ ఇట్ బావా జస్ట్ డూ ఇట్ అంతే పర్మనెంట్గా ఈ రూమ్లోనే ఉండిపోదాం అనుకుంటున్నావా? మన కోపానికి ఒక అర్థం ఉండాలి. అట్లీస్ట్ అర్థం మనకైనా తెలియాలి. నచ్చింది దక్కనంత మాత్రాన జీవితం ఆగిపోయినట్టు కాదు. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ప్రపంచమే నీకోసం ఏడుస్తూ కూర్చోదు. ప్రపంచం దాకెందుకు,
నీ కుటుంబమే నిన్ను పట్టించుకోదు. నా ఇష్టాన్ని నువ్వు ప్రేమ అనుకున్నావు, నీ కోపాన్ని వాళ్ళు పిచ్చి అనుకుంటున్నారు. బయటకు వచ్చి అది అబద్ధం అని ప్రూవ్ చేస్తావో, ఇక్కడే ఉంది దాన్ని నిజం చేస్తావో నీ ఇష్టం. నేను చెప్పిన ఒక అబద్ధం వల్ల నువ్వు ఇలా అవుతావు అనుకుంటే నేను అసలు ఆ అబద్ధమే చెప్పేవాను కాదు. ఏం మాట్లాడుతున్నారు? అబద్ధం ఆటం తప్పు, అందున రాయుడు గారితో ముప్పు. పక్కకి తప్పుకోండి. మీరు బెదిరిస్తే కూడా బెదిరిపోవాలా? సీమ కారం వేసి వండడమే కాదు, అమ్మా మేం కూడా అదే కారం తిని పెరిగాం. అమ్మా అవసరమైతే అమ్మా కత్తులు కూడా వాడగలం. ఏంటమ్మా ఎంత చిన్న విషయానికి కత్తులు కారాలు? సౌండ్ తగ్గించు. ఎంత చిన్న విషయానికి కత్తులు కారాలు తీయాలా? 100 అబద్ధాలు ఆడేనా ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఒక్క అబద్ధం ఆడలేనా? ఆడతావు. ఆడతా. ఏం మాట్లాడుతాండవు పంతులు? అవునండి అయ్యా, 7వ గడి నుండి శుక్రుడు వక్ర దృష్టితో చూస్తున్నాడు. వాయప్ప యానాడు చక్కగా చూడడు, ఆవల నుంచో ఈవల నుంచో తొంగి చూస్తాంటాడు. అందువల్ల మీరు కన్యాదానం చేస్తే కాటికి పోవడం, చెయ్యకపోతే బికారి కావడం ఖాయం. అబ్బో, చేసినా తప్పే చెయ్యకున్నా తప్పే అంటే ఎట్లా పంతులు? తప్పించుకునే దారేమీ లేదా? ఆ తప్పించుకోవడానికి ఇది లారీయో కారో కాదు, గ్రహదోషం. లేదు మహాప్రభు. లేదా నాకు యాదో ఒకటి ఆలోచించుకుని చెప్పు, లేకుంటే సంపేచ్చానేమనుకున్నావు? మీరు కోప్పడిపోయి నన్ను కంగారు పెడితే పరిష్కార మార్గాలు దొరకవు. నాకు కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఇంటికి పోయి ఆలోచించుకొని వస్తావా? అయ్యా, అద్భుతమైన ఐడియా తట్టింది. చెప్పు. మీరు ఆ కుర్రాడి కాళ్ళు కడిగే ముందు ఇంకో కాళ్ళు కడగాలి. అమ్మ నా పంతులు, అంటే నీ కాళ్ళు కడిగించుకుందామనే? మహాప్రభు చంపుతున్నారు. పెళ్లి జరిగినట్టు ఉండాలి, జరగనట్టు ఉండాలి. శోభనం జరిగినట్టు ఉండాలి, కడుపు రాకుండాను ఉండాలి. పంతులు, చిన్నప్పుడు మా లెక్కల మాస్టర్ లెక్క అర్థం కాకుండా మాట్లాడినావంటే ఆ గుండు పగలగొట్టి సెట్రీ చేపిస్తా. మహాప్రభు, మీరు మగవాళ్ళ కాళ్ళు కడిగితే పోతారు, మాడా కాళ్ళు కడిగితే కాదుగా. ఇంత బతుకు బతికి తేడా గారి కాళ్ళు కడమంటావా? తప్పదండి, తప్పదు. మీ ఇంట్లో ఉన్న పుత్రంగాడికి ఇచ్చి మీ అమ్మాయి పెళ్లి చేసేస్తే దోషం పరిష్కారం అయిపోతుంది. ఆ తరువాత అమ్మాయి మెల్లో ఉన్న తాళి నేలకేసి కొట్టి మీకు ఇష్టం వచ్చిన అబ్బాయి నుంచి పెళ్లి చేసుకోండి. హ్యాపీ, సంతోషం, వండర్ఫుల్. ఈ ఆలోచన బాగానే ఉంది పంతులు, కానీ ఆ పుత్రంగాడు ఒప్పుకుంటాడంటావా? మీ అబ్బాయి చెబితే ఒప్పుకుంటాడు కదా మహాప్రభు. ఏం మాట్లాడుతున్నావు నాయనా? అట్లా కోపడాకురా. నాయనా, ఇది నిజమైన పెళ్లి కాదు, ఉత్తి పెళ్లి. సన్న పిల్లోళ్ళు తాటాక బొమ్మలు పెట్టి ఆడుకుంటారే, అసమంటిది. నా ఎమోషన్ నీకు అర్థం కావట్లేదు నాయనా. నేను తన్ని ఎలా ఎలా నాయనా? అవునరా, నాకెట్లా అర్థం అవుతుంది? అర్థం కాదు. లేకుంటే ఏందిరా? నాకంటే నిన్న కాకమని వచ్చినోడు వాడు ఎక్కువైనాడా నీకు? అడగాకు. నేను చచ్చినాక నా పాడ మీద ఇద్దరు కలిసి పెళ్లి చేసుకొని ఎగురులాడుతాండి. ఎడబోక నాయనా. అడుగుతానైనా, అడుగుతావా? అడగడమే కాదురా, వాడిని ఒప్పించరా. రే, ఈ పొద్దు కట్టడము రేపు పొద్దున పట్టిక్కనే తెప్పేయడము, అంతే. అడుగుతా. ఏం మాడుతున్నావు రాజా? నువ్వేం అడుగుతున్నావు నీకు అర్థమవుతుందా? బేబీ, ఇది ఉత్తు పెళ్లి, తాటాకుల పెళ్లి, బొమ్మల పెళ్లి, చిన్నపిల్లలు చేస్తారే అంతే, అదే. అయినా రాజా, నా వల్ల కాదు. నేను ఒక అమ్మాయిని ఎలా? నాకు తెలుసు బేబీ, ఇట్స్ సో డిఫికల్ట్. మన ఫ్యామిలీ కోసం, మన కోసం, నా కోసం కొంచెం మనసు చంపుకో బేబీ, ఒప్పుకో ప్లీజ్. సరే. నాయన బతికిండు, నాయన బతికిండు. థ్యాంక్ యూ బేబీ. నిద్రపోతే ఎదవా దిగి తగలేడు. వాళ్ళు అటు ఇటు తేల్చేయాలి. తప్పండి 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 తప్పగా. రాయుడు, వాళ్ళు మన చుట్టాలేరా? పక్కవాణి
ఏంట్రా ఈ పెద్దలాడుకో నా కొడుకు పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు ఆ పత్రం గడికి ఇచ్చేస్తావేంటి? ఇది నిజమైన పెళ్లి కాదు కరేవడా, మరి ఉత్తుత్తి పెళ్లి, బొమ్మల పెళ్లి లెక్క అంతే. నీ కళ్ళకి నేనేమన్నా ఎర్రిపాపులా కనపడుతున్నానా? ఏంట్రా జీడిపప్పు నా జేబులోకి ఎలా వచ్చింది? నా జోబులు ఎక్కువ ఇక్కడ దాచుకున్నాను. తిండిపోతే అదవా అని. నీ కళ్ళకి నేనేమన్నా ఎర్రిపప్పులా కనపడుతున్నానా? నా కళ్ళకే కాదురా, అందరి కళ్ళకు అట్నే కానొచ్చావు నాయనా. ఇప్పటికి 2 తూర్లు అన్నావా మాట. ఇళ్ళకు కాఫీ టిఫిన్ వేయండి. నేనే కాఫీ టిఫిన్ తింటాను రాలేదు, కడిగేయడానికి వచ్చా. అబ్బా కడగనికి వేరే మనుషులు పెట్టాను రా, సాయంత్రానికి కడుగుతారు. కడగడం అంటే ఆ కడగడం కాదు, ఊరంతా పందిరేసి ఉత్తి పెళ్లి అంటే నమ్మడానికి నేనే ఎర్రిపప్పును కాదు. మా నాన్న సంగతి ఏమో, నేను మాత్రం కాదు. వీడేమిరా నీకంటే బేవర్సలాగుంటాడు. మళ్ళీ ఏంటి? నాన్నగారు నాచుపండు దొబ్బేశాడు. నన్ను ఏం చేయమంటావరా? వాడిని అడుగు. ఒరే అదిగో అక్కడ మండపం మీద అట్టికల ఉంది, మొత్తం తిని పో పో పో. ఇదిగో నువ్వు నాకు సమాధానం చెప్తే రాసింది అంతే. అబ్బా నా జాతకంలో దోషం ఉండాదిరా, ఈ పెళ్లి చేస్తే పోతాది. ఆనాక నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేసాలే పో. ఏంటి ఆనాకిచ్చి చేసేది? అదేదో నా కొడుకు ఇచ్చేస్తే ఆ దోషం పోదా? పోదు, నేను పోతా. ఆ పుత్రం గారికి ఇచ్చి చెయ్యాలరా. పత్రమా? పుత్రం అంటే బయట మగోడు లోపల ఆడది. అలా అమెరికాలో కదా ఉండేది, ఇక్కడ కూడా ఉంటారా? నీఫా వైరస్ లెక్క ఈడికి కూడా బాకి రాలేరా వాడు. అంటే వైరస్ కూడా ఉందా? ఎబ్బో నీకు నేను సమాధానం చెప్పలేనురా. ఒరేయ్ ఒరే పుత్రం నాయనా, వీళ్లకు మనం ఈ పెళ్లి ఎలా చేస్తాడావో చెప్పిసావు. ఆ మూల ఏడన్నా కూర్చోబెట్టుకో. పదండి. అంటే నేను అమెరికాలో అమ్మీ ఏందే ఇంకా అట్లా చూస్తా కూర్చున్నావు? లేచా తాళి మీకు పారేసి చీర మార్చుకుని రాపో. ఆ కర్రను కొడుకిచ్చి పెళ్లి చేస్తా. నాయనా నీతో మాట్లాడాలా? అబ్బో అనేక మాట్లాడుకుందాం లేవి. ఇప్పుడు చెల్లి పెళ్లి కాదు నాయనా, ఇప్పుడే మాట్లాడాలా. ఏందమ్మీ ఇది? ఏమిరా నువ్వు పుత్రం కానివి కాదా? ఎవ్వో అట్లా సిగ్గుపడాకురా. ఆ సిగ్గేరా నా కొప్ప పుచ్చినది. అంటే ఆడి మందంతా చేరి బోడి విత్తనాలు చేసి నా బతుకు గబ్బు పట్టించినారా? నాయనా వీళ్ళు ప్రేమించుకున్నారు, అబద్ధం చెప్పుకుంటే నిజం చెప్పుంటే పెళ్లి చేసేటోనివా? అందుకే ఇలా చేసాం. అది కాదే నా బాధ. ఇప్పుడు ఈ సంగతి మన పుత్రం గాడికి తెలిస్తే వాడు ఏం చేస్తాడోనని నాకు భయంగా ఉండాలి. అవి సరి చేయనీకే కదా నువ్వున్నది. వీళ్ళు హ్యాపీగా ఉండాలా, అది మేమంతా చూడాలా. నువ్వేం చేస్తావో చెయ్యి. ఒరే గబ్బు పంతులు, అట్లా గుండేసుకుని గుండ్రాయి లెక్క గుడ్ల పగించి చూస్తాడావు. ఇదంతా నీ వల్లనే కదా జరిగింది. యాదో ఒకటి చెప్పేసావురా. మహాప్రభు, ఈ ఆడవాళ్ళు పనిన పద్మవ్యూహంలో అభిమన్యులా ఇరుక్కుపోయాను. ఐఎమ్ ఆల్సో హెల్ప్లెస్. ఇప్పుడు ఏమైందయ్యా? ముహూర్తాలు బాలేదని పెళ్లి వాయిదా వేద్దాం, అవకాశాన్ని బట్టి వాడికి నిజం చెప్పేద్దాం. ఏమయ్యా పంతులు? అమ్మా ఇట్ సౌండ్స్ గుడ్డు. ఆ గాడిద గుడ్డు. నీ అబ్బా మంత్రాలు చదవని కూడా చేత కాదు. గబ్బురాయాలని. సరే రే, ఈ సంగతి మొత్తం మన మధ్యలోనే ఉండాలా. షో తప్పుకో. అట్లా చూడాకరా, నాకు భయం వేస్తాంది. రాజా సారీ రాజా, వాళ్ళదేం తప్పలేదు, తప్పు నాది. నేనే చేశాను. పెళ్లి నుంచి తప్పించుకోవడానికి నేను ఈ అబద్ధం ఆడాను అంతే రాజా. ఈ ప్రాసెస్లో నేను ఏమైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించు ప్లీజ్ రాజా, ప్లీజ్. ఒక్కసారి నేను చెప్పింది వాడు చస్తాడు. వాడికి తోడొచ్చిన వాళ్ళు కూడా చస్తారు. వద్దురా, అరే నా మాట వినరా, వద్దురా
నీకేం కాలేదుగా? వద్దు, వాడిని వదిలే. వాడు ఆఫీసప్పరుడే కానీ చెడ్డవాడు మాత్రం కాదయ్యా. వాడిని క్షమించు. రేపొత్రంగా ఆ పిల్లగాడు మనకు మంచి చేసినాడురా. మన అమ్మిని మనతో చేర్చినాడు, మన మధ్య దూరాలు దక్కించినాడు. రే, నువ్వు మీ అమ్మ మీద చెయ్యత్తంగానే నిన్ను సంపరీకొచ్చినాడు. యాడ చిక్కుతాడు రాసువంటుడు. రే, అన్ని క్షమించమని అడగరా. అవసరం లేదు మావయ్య. ముందు మీరు పొత్రం అని పిలవడం ఆపేయండి. అలా పుట్టడం అతను తప్పు కాదు. ఆ మాటకు వస్తే తప్పే కాదు. తప్పేమని ఉంటే మీరు అతన్ని అర్థం చేసుకోకపోవడమే. తను మీ కొడుకు మావయ్య. లవ్ యూ బేబీ. ఏంట్రా మరి నా పెళ్ళో? ఆ పొత్తలంగాడి ఖాళీగా ఉన్నాడు, చేసుకోరా. చేసుకోనా?